पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। सर्वेभ्यः नमस्कारः। कक्षायां स्वागतम्। नमस्कारः महोदय। शुभोदय। नमस्कारः महोदय। नमस्कारः। नमस्ते मैडम। नमस्कारः। नमस्ते। नमस्कारः। नमस्ते। नमस्कारः महोदय। नमस्कारः सर्वेभ्यः नमस्कारः। वागर्थाविव सम्पृक्तौ वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। येनाक्षरसमाम्नायम् अधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः। वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्। अस्तु सर्वेभ्यः स्वागतं। అది నాకు కొంచెం ఇవాళ నుంచి కొంచెం మధ్యాహ్నం పూటలు కొంచెం బిజీగా ఉంటానండి, అందుకని పొద్దున్నే పెట్టేశాను. కొంచెమే ఉంది కదా, దీని గురించి ఎన్నో రోజులు పోస్ట్పోన్ చేయడం ఎందుకు అని ఒక గంటలో ముగించేద్దాం. వనజా మహోదయ నమస్కారः. 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 అర్థం చేసుకున్నాను మేడం, 10:30కి పెట్టారు అని అంటే మీకు ఏదో బిజీ ఉంటుందని. అస్తు అస్తు, ధన్యవాదాలు ధన్యవాదాలు. మనం 10వ పాఠంలోకి వచ్చాము. 10వ పాఠంలో సూక్తి, సమాసాలకు సంబంధించిన భాగము, తర్వాత నత్వము, తర్వాత సుభాషితాలు, అన్వయ రచనలు 2 కూడా పూర్తి చేసుకున్నాము. ఇంకా ఆఖరి అన్వయ రచన శ్లోకం మిగిలింది. తర్వాత ఆఖరి పేజీలో ప్రశ్నలు అవి చూద్దాము ముందర. ఇక్కడ వరకు జరిగిన కథ ఏమిటి అంటే, ఎప్పుడైతే ఆవు అంటే ఆయనకి పైనుంచి పుష్పవృష్టి కురిసి ఆయన లేచి చూసేసరికి ఎదురుగా సింహం లేదు, నందిని ధేనువు ఉంది అని ఆయన చూశారు. అప్పుడు తనకు కన్న తల్లి వలె కనిపించిన ధేనువు ఎదురుగా చూసేసరికి ఎంతో ఆశ్చర్యాన్ని పొందాడు, సింహం కనిపించకపోయేసరికి. అప్పుడు నందిని ధేనువు, నేను కేవలం పాలను మాత్రం ఇచ్చే మామూలు ధేనువు లాంటి దాన్ని కాదు, నేను కామధేనువుని, నీకు ఇంత నీ గురుభక్తికి, నా పట్ల నీకున్న దయకి నేను ఎంతో సంతోషాన్ని పొందాను, కనుక నీకు కావలసిన వరం రుణీశ్వ, నీకు కావలసిన వరాన్ని కోరుకో, నేను ఇచ్చేస్తాను, నేను కామధేనువుని అని ఎప్పుడైతే చెప్పిందో అప్పుడు ఆయన సంతానార్థం నేను ఇది చేశాను ఇదంతా అని చెప్పేసి ఆయన చెప్పాడు. అప్పుడు ఎంతో ఆనందించిన నందిని ధేనువు, సరే అయితే మదీయ క్షీరం పర్ణానం పాత్రే పిబ అని చెప్పేసి, దుగ్ధ్వ తత పిబ అని చెప్పేసి చెప్పింది. చెప్పేసరికి ఆయన వెంటనే తాగేయకుండా ఆయన ఏం చేశారు, ఇది ముని హోమధేనువు కాబట్టి, ముని సాధనం కాబట్టి, మునికి కావలసిన ఆయన వశిష్ఠ మహర్షి, ఆయన గురువు గారైన వశిష్ఠ మహర్షి ఆయన హోమానికి కావలసిన పాలను తీసుకున్న తర్వాత, ఈమె పీత ప్రతిబద్ధ వత్స అని మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం కదా. సో ఇంట్లో ఒక దూడ ఉంది కాబట్టి, ఈ నందిని ధేనువు గురించి వెయిట్ చేస్తున్నది కాబట్టి, ఆ దూడ కూడా పాలను తాగిన తరువాత అప్పుడు మిగిలినది నేను తీసుకుంటాను అని చెప్పేసి చెప్పాడు. గురువు గారి అనుమతిని పొంది నేను తీసుకుంటాను అని చెప్పారు. ఇప్పుడు అదే ఇక్కడ పైన వాక్యాల్లో ఇచ్చారు. ధేనోహ వచనం శ్రుత్వా దిలీపః మాతః హోమార్థం తవ క్షీరస్య ఉపయోగః భవతి వత్సోపి క్షీరం పిబతి. హోమార్థం నీ పాలను ఉపయోగిస్తారు, అలాగే వత్స కూడా అంటే దూడ కూడా పాలను తాగుతుంది కదా. తతః అహం శేషం క్షీరం వశిష్ఠస్య అనుమతిం ప్రాప్య పాస్యామి. అప్పుడు నేను మిగిలిన పాలను వశిష్ఠ మహర్షి యొక్క అనుమతిని పొంది అప్పుడు నేను తాగుతాను అని చెప్పాడు.
ఇత్యుక్తవాన్ తతః ధేనుః సుప్రీతా అభవత్. ఈ మాటను విని ఆ నందిని ధేనువు మరింత సంతోషించింది. దిలీపః ధేన్వా సహ ఆశ్రమం ప్రత్యాగతవాన్. దిలీపుడు ధేనువుని తీసుకొని వెనక్కి వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెనక్కి వచ్చేశాడు. సుదక్షిణాం ఆచార్యం వశిష్ఠం చ వృత్తాంతం నివేదితవాన్. సుదక్షిణాదేవి తన పట్టపురాణి అయినటువంటి సుదక్షిణాదేవికి, ఆచార్యులు తన గురువర్యులైనటువంటి వశిష్ఠ మహర్షికి కూడా జరిగిన వృత్తాంతాన్ని ఆయన నివేదించుకున్నారు, చెప్పేశాడు. ఇలా అంతా ఇలా అయింది అని చెప్పేసి అంతా కథను వివరించి చెప్పారు. తతః ఇప్పుడు మనం చూడబోయే శ్లోకం. తతః ఆ తర్వాత స నందినీ స్తన్యమనిందితాత్మ సద్వత్సలో వత్సహుతావశేషం పపౌ వశిష్ఠేన కృతాభ్యనుజ్ఞః శుభ్రం యశో మూర్తం ఇవ అతితృష్ణః. స నందినీ స్తన్యమనిందితాత్మ సద్వత్సలో వత్సహుతావశేషం పపౌ వశిష్ఠేన కృతాభ్యనుజ్ఞః శుభ్రం యశో మూర్తం ఇవాతితృష్ణః. స్వద విభాగం చూస్తే సహ నందిని స్తన్యం అనిందితాత్మ, ఇక్కడ వరకు సంధులేం లేవు. సద్వత్సలః వత్సహుతావశేషం, అది కాస్త విసర్గ ఉకార సంధి గుణసంధి అయి సద్వత్సలో వత్సహుతావశేషం అయింది. పపౌ వశిష్ఠేన కృతాభ్యనుజ్ఞః శుభ్రం యశః మూర్తం, యశోమూర్తం, ఇక్కడ కూడా మళ్ళీ విసర్గ ఉకార సంధి గుణసంధి అయింది. మూర్తం ఇవ, ఇక్కడ సంధి లేదు. ఇవాతితృష్ణ సవర్ణ దీర్ఘ సంధి అయింది. ఇది పద విభాగం. ఇక్కడ ఇది చాలా తేలికైన శ్లోకము. ఇక్కడ ఏం చేశారంటే, అంటే మొత్తానికి సమ్మరీ ఏంటంటే, ఈ శ్లోకంలో ఆయన దిలీప మహారాజు నందిని స్తన్యాన్ని తాగాడు, అంటే నందిని దేవి యొక్క పాలను తాగాడు అని చెప్పారు. ఆ ఉన్న పదాలన్నీ అయితే ఆ పాలకు ఉన్న విశేషణాలు, లేకపోతే దిలీప మహారాజుకు ఉన్నటువంటి విశేషణాలు అనమాట. ఇప్పుడు చూద్దాం. సహ అంటే ఆయన, అంటే దిలీప మహారాజు. నందిని స్తన్యం అంటే పాల గురించి చెప్తున్నారు. అనిందితాత్మ అంటే నిందకు లోను కాని స్వభావం కలవాడు. ఎందుకంటే ఇలాంటప్పుడు కూడా ఆయన ఇంత కష్టపడి చేసినప్పుడు ఎప్పుడైతే పాలను తాగేసేయి అని చెప్పిందో గబగబా తాగేయకుండా ఆయన ఇట్లాంటప్పుడు కూడా ఆయన ధర్మాన్ని ఆలోచించి హోమానికి కావాలి, తర్వాత దూడ తాగాలి, ఆ తర్వాత నేను తాగుతాను అని ఏ విధంగా అయితే ధర్మాన్ని పాటించాడో అందుకని అనిందితాత్మ, ఎటువంటి నిందకు లోను కానటువంటి స్వభావం కలవాడు. సో ఈ అనిందితాత్మ అనేది సహ అంటే దిలీప మహారాజుకు ఉన్నటువంటి విశేషణం. సద్వత్సలః అంటే సతాం వత్సలః సత్సువత్సలః. యాక్చువల్లీ సత్సువత్సలః అంటే సజ్జనుల పట్ల మమత గలవాడు, దయ గలవాడు, మమత గలవాడు. సత్వత్సలః వత్సహుత అవశేషం. సద్వత్సలః మళ్ళీ దిలీప మహారాజుకు ఉన్నటువంటి విశేషణము. వత్సహుత అవశేషం అంటే వత్స అంటే గోవు అంటే దూడ తాగిన తర్వాత, హుత అంటే హోమానికి కూడా వాడిన తర్వాత, అవశేషం మిగిలినది అంటే హోమము దూడ ఇవి వీళ్ళ పనులు అయిపోయిన తర్వాత మిగిలినటువంటి పాలు అని చెప్పడం అనమాట వత్సహుత అవశేషం అంటే. దానిని అది కూడా వత్సహుతావశేషం కూడా. సో పాలకి ఉన్నటువంటి విశేషణం. పపౌ అంటే తాగాడు అని చెప్పడం. వశిష్ఠేన కృతాభ్యనుజ్ఞ అంటే కృత అభ్యనుజ్ఞ అంటే ఆజ్ఞ ఇవ్వబడినటువంటి వాడు అని చెప్పడం అనమాట. సో ఎవరి చేత ఆజ్ఞ ఇవ్వబడినటువంటి వాడు? వశిష్ఠేన కృతాభ్యనుజ్ఞ. ఈ కృతాభ్యనుజ్ఞ అన్నది మళ్ళీ ప్రథమ విభక్తి. సో సహ అనిందితాత్మ, సద్వత్సలః, కృతాభ్యనుజ్ఞ, ఇవన్నీ కూడా దిలీప మహారాజుకు ఉన్నటువంటి విశేషణాలు. ఎవరి చేత కృతాభ్యనుజ్ఞ అంటే వశిష్ఠుని చేత ఆజ్ఞ ఇవ్వబడినటువంటి, అనుమతి ఇవ్వబడినటువంటి వాడు. మళ్ళీ శుభ్రం అనేది మనకి మళ్ళీ నందిని స్తన్యానికి అంటే ఆ పాలకు ఉన్నటువంటి విశేషణం. యశః మూర్తం ఇవ అతితృష్ణ మళ్ళీ దిలీప మహారాజుకు ఉన్నటువంటిది. అతితృష్ణ అంటే అత్యంతమైన కోరిక కలవాడు, అంటే తను ఇప్పుడు సంతానం పొందాలి అని అనుకుంటున్నాడు. తన కోరిక ఈ విధంగా నందిని ధేనువు పాలను తాగడం వల్ల నెరవేరబోతోంది అని చెప్పేసి ఆయన ఎంతో ఆనందపడుతూ అతితృష్ణగా ఆయన ఆ పాలను తాగాడు అని చెప్పడం అనమాట. ఎటువంటి పాలు? శుభ్రమైన పాలు అంటే స్వచ్ఛంగా ఉన్నటువంటి పాలు. యశః మూర్తం ఇవ అంటే కీర్తియే రూపాన్ని పొందిందా అన్నటువంటి పాలని తాగాడు. సో ఇవన్నీ కూడా ఈ శుభ్రము, యశః మూర్తం ఇవన్నీ కూడా పాలకి సంబంధించినవి. సో ఇక్కడ అన్వయార్థం చూస్తే అనిందితాత్మ నిందకు లోను కాని స్వభావం కలవారైన, సద్వత్సల సజ్జనుల పట్ల మమత గలవాడైన, వశిష్ఠేన కృతాభ్యనుజ్ఞ అన్నమాట. వశిష్ఠ మహర్షి చేత కృతాభ్యనుజ్ఞ ఆజ్ఞను పొందినవాడైన, అతితృష్ణ చాలా ఆశ గలవాడైన, సహ ఆ దిలీపుడు,
వత్సహుతావశేషం దూడ త్రాగిన తర్వాత హోమానికి ఉపయోగించగా మిగిలిన శుభ్రం పవిత్రమైన మూర్తం ఆకృతిని పొందియున్న యశః ఇవ కీర్తివలేనున్న అంటే కీర్తివలే ఉన్న ఆకృతిని పొందినదైన పాలని నందిని స్తన్యం నందిని ధేనువు యొక్క పాలను పపౌ త్రాగెను. తాత్పర్యం అన్యజ్యుహు అంటే పక్క రోజు పొద్దున్న తర్వాత రోజు వశిష్ఠాశ్రమే అగ్నిహోత్ర విధి సమాప్త. వశిష్ఠాశ్రమంలో అగ్నిహోత్ర విధి అయిపోయింది. దానికి పాలను ఆల్రెడీ వాడుకున్నారు అని అర్థం. వత్సోపి క్షీరం పీతవాన్ ఆ దూడ కూడా పాలను తాగేసింది. తతో దిలీప అవశిష్టం క్షీరం వశిష్ఠస్య అనుమతిం సంప్రాప్య అపిబత్. అప్పుడు దిలీప మహారాజు అవశిష్టం అంటే మిగిలినటువంటి క్షీరం పాలను వశిష్ఠుని యొక్క అనుమతిని పొంది తాగాడు. క్షీరం అతీవ స్వచ్ఛం శ్వేతం చ ఆసీత్. పాలు ఎంతో స్వచ్ఛంగాను తెల్లగాను శ్వేతంచ అంటే తెల్లగాను ఉన్నింది. కీర్తి ఏవ శరీరం ధృత్వా సమాగత ఇవ భాసతే స్మ. కీర్తే శరీరాన్ని పొంది వచ్చిందా అన్నట్లుగా అనిపిస్తూ ఉండింది ఆ పాలు. తాదృశం అపూర్వం క్షీరం అతీవ ఆశాపూర్వకం దిలీప పీతవాన్. అటువంటి అపూర్వమైనటువంటి పాలను ఎంతో ఆశ కలిగినటువంటి వాడై ఆ దిలీప మహారాజు త్రాగాడు అని చెప్తున్నారు ఇక్కడ. సో అన్వయ రచనలు చూస్తే మనకున్న ఏకైక క్రియాపదం ఇక్కడ పపౌ అంటే పీతవాన్ అనేది. అంటే ఇదేంటంటే మనకి లిట్లకారము పా ధాతుకున్నటువంటి లిట్లకార రూపం అంటే పరోక్ష భూతకాల రూపం పపౌ. సో పపౌ అనేది పీతవాన్ అని అర్థము. కహ పపౌ ఎవరు తాగాడు? సహ పపౌ అంటే మనకి దిలీప మహారాజు అని పేరు లేదు కాబట్టి సర్వనామమైన సహ అని రాసుకుంటాం ముందర ప్రధాన కర్తగా. తర్వాత కీదృశ సహ ఇక్కడ ఆయనకున్నటువంటి వరుసగా ఆయనకున్నటువంటి అన్ని విశేషణాలని రాస్తాం. ఒకటి అనిందితాత్మ, పునః కీదృశ సద్వత్సల, పునః కీదృశ కృతాభ్యనుజ్ఞ. ఇప్పుడు ఏంటంటే కృతాభ్యనుజ్ఞకి వశిష్ఠేన అన్న పదంతో అన్వయం ఉంది కాబట్టి ఇక్కడ కేన కృతాభ్యనుజ్ఞ ఎవరి చేత అనుజ్ఞ ఇవ్వబడిన వాడు అంటే వశిష్ఠేన కృతాభ్యనుజ్ఞ. ఇప్పుడు కీదృశ సన్ పపౌ ఈ అతితృష్ణ అన్నది కూడా ఆయనకి ఉన్నటువంటి విశేషణమే. అంటే అయితే ఏంటంటే ఎంతో ఆశగలవాడుగా ఉంటూ తాగాడు, ఎంతో ఆశతో తాగాడు అని చెప్పడం అనమాట. అప్పుడు ఆశగలవాడిగా ఉంటూ తాగాడు. సో కీదృశ సన్ పపౌ అతితృష్ణ సన్ పపౌ. మన కీదృశ పునః కీదృశ సన్ అంటే ఏంటండి? సన్ అంటే మన మీనింగ్ ఎలా, సన్ అంటే మీనింగ్ ఎలా తీసుకోవాలి అని. అస్ధాతుకి మన శత్రంత ప్రత్యయం, అస్ధాతుకి శత్రంత ప్రత్యయం. సో మనకి కీదృశహసన్ అంటే ఆ విధంగా అంటూ ఎంతో ఆశగలవాడిగా ఉంటూ తాగాడు, ఎంతో ఆశగలిగి తాగాడు అని చెప్పడం అనమాట ఇక్కడ. ఇప్పుడు ఏంటంటే ఇక్కడికి కర్త అయిపోయింది. కిం పపౌ ఇక్కడ ఏంటంటే మనకి కర్మపదం వచ్చేస్తుంది. కిం పపౌ నందిని స్తన్యం. ఇక్కడ నందిని స్తన్యానికి ఉన్నటువంటి రకరకాల విశేషణాలను చెప్తున్నాం. కీదృశం నందిని స్తన్యం వత్సహుతావశేషం, పునః కీదృశం శుభ్రం, కిమివ పపౌ యశః ఇవ పపౌ. అంటే మనం అక్కడ యాక్చువల్లీ పపౌ కూడా రాయక్కర్లేదు. కిమివ అంటే యశః ఇవ, కీదృశం యశః మూర్తం యశః ఇవ. ఇక్కడ పపౌ రాయకపోయినా పర్వాలేదు, కిమివ పపౌ అని రాసినా తప్పు లేదు. యాక్చువల్గా కిమివ అంటే యశః ఇవ అని రాసేసినా తప్పు లేదు. సో ఇది మనకి ఇక్కడ అన్వయ రచన. విశేష పద వివరణం చూస్తే మహోదయ ఇక్కడ యశః ఇవ అది కొంచెం నాకు ఒకసారి చెప్పరా, నాకు అర్థం అవ్వలేదు. ఎలా పోలిక చెప్పాడు అది? అంటే కీర్తి వలె మొత్తం కీర్తి ఆకృతిని పొందినట్టుగా ఉన్నటువంటి పాలు. కీర్తి ఆకృతి పొందినట్టు. కీర్తి మూర్తం అంటే ఆకృతిని పొందడం. మూర్తి భవించిన అంటాం కదా తెలుగులో, అది మూర్తం. కీర్తి మూర్తి భవించినట్టుగా అంటే అది పాలు కాదు, కేవలం పాలే కాకుండా అది కీర్తి అలా ఉందని. అంటే ఇప్పుడు ఆయన ఇంతవరకు సంతానం కలిగి లేడు కదా, ఇప్పుడు ఈ పాలను తాగడం వల్ల ఆయన సంతానవంతుడు అవుతున్నాడు. సో తనకి తన వంశం నిలబడుతోంది. ఆ విధంగా ఈ రఘువంశానికి, అంటే రఘువంశం అని అప్పుడు అనకూడదు, ఆయన పుట్టేవాడు రఘు మహారాజు కాబట్టి, ఈ ఇక్ష్వాకు వంశానికి ఎంతో కీర్తి రాబోతోంది అని చెప్పడం, కీర్తి రూపం దాల్చినట్టుగా ఉన్నటువంటి ఈ పాలను ఆయన తాగాడు అని చెప్పడం అనమాట అక్కడ. సరే. సో సహ నందిని స్తన్యం కదా, సహ అన్నప్పుడు దకారాంత తత్శబ్ద పుంలింగ ప్రథమా విభక్తి ఏకవచనం. నందిని స్తన్యం అనేది నపుంసకలింగము.
అకారాంత నందిని స్తన్య శబ్ద నపుంసకలింగం ద్వితీయ విభక్తి ఏకవచనం. ఇది కర్మపదం కాబట్టి మీకు అన్నీ కూడా ఏవేవైతే దిలీప మహారాజుకు ఉన్నటువంటి విశేషణాలు ఉన్నాయో అవన్నీ ప్రథమ విభక్తికి వచ్చేస్తాయి. ఇవన్నీ కూడా పాలకు ఉన్నటువంటి విశేషణాలన్నీ ద్వితీయ విభక్తి నపుంసకలింగంలోకి వచ్చేస్తాయి. అనిందితాత్మ అన్నది నకారాంత అనిందితాత్మన్ శబ్ద పుంలింగ ప్రథమ విభక్తి ఏకవచనం. ఇది ఆయనకు ఉన్నటువంటి విశేషణం కాబట్టి. మళ్ళీ సద్వత్సలహ కూడా దిలీప మహారాజు విశేషణమే. అందుకని అకారాంత సద్వత్సల శబ్ద పుంలింగ ప్రథమ విభక్తి ఏకవచనం. తర్వాత వత్సహుతావశేషం అన్నది మళ్ళీ పాలకి ఉన్నటువంటి విశేషణం. సో నందిని స్తన్యం నపుంసకలింగం కాబట్టి అకారాంత వత్సహుతావశేష శబ్ద నపుంసకలింగం ద్వితీయ విభక్తి ఏకవచనం. తర్వాత పపౌ పపౌ అనేది పాధాతు పరస్మైపది భూతకాల లిట్లకార ప్రథమ పురుష ఏకవచనం. తర్వాత వశిష్ఠేన అన్నది అకారాంత వశిష్ఠ శబ్ద పుంలింగ తృతీయ విభక్తి ఏకవచనం. కృతాభ్యనుజ్ఞ మళ్ళీ ఇది దిలీప మహారాజుకు ఉన్నటువంటి విశేషణం కాబట్టి అకారాంత కృతాభ్యనుజ్ఞ శబ్ద పుంలింగ ప్రథమ విభక్తి ఏకవచనం. శుభ్రం శుభ్రం మళ్ళీ పాలకున్నటువంటిది అకారాంత శుభ్ర శబ్ద నపుంసకలింగం ద్వితీయ విభక్తి ఏకవచనం. యశః ఇది సకారాంత యశస్ శబ్ద మళ్ళీ ఇది పాలకు ఉన్నటువంటిది కదా. సో నకారాంత ద్వితీయ విభక్తి నపుంసకలింగం ద్వితీయ విభక్తి ఏకవచనం. మూర్తం మళ్ళీ అకారాంత మూర్త శబ్ద నపుంసకలింగ ద్వితీయ విభక్తి ఏకవచనం. ఇవ అవ్యయము అతితృష్ణ మళ్ళీ దిలీప మహారాజుకు. సో అకారాంత అతితృష్ణ శబ్ద పుంలింగ ప్రథమా విభక్తి ఏకవచనం. సో ఈ విధంగా దీని అన్వయ రచన పద వివరణం అయిపోతుంది. సమాసం చూస్తే నందిని స్తన్యం అనేది అక్కడ ద్వితీయ విభక్తి ఏకవచనం అనుకున్నాం కదా, అందుకని ద్వితీయ విభక్తి రూపం సర్వనామమైన తత్ని పక్కన రాసుకుంటాం నపుంసకలింగం కాబట్టి. తత్ని పక్కన రాసిన తర్వాత నందిన్యాహ స్తన్యం నందిని స్తన్యం అది తత్ అవుతుంది అక్కడ ద్వితీయ విభక్తి కాబట్టి. ఇది షష్ఠీ తత్పురుష సమాసం. శివరామకృష్ణ మహోదయ అడగండి. మేడం గుడ్ మార్నింగ్. ఈ సన్నాంతాల్లో పా ధాతువుకి మీరు ఇచ్చింది పిబతి పాతం పిపాసితి పిపాస పిపాసు కదా. అవును ఇప్పుడు ఇది కొంచెం అది నేను కొంచెం మిస్ అయ్యాను కాదు 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 సన్నంతం కాదండి, ఇది లిట్లకార రూపం అంటే పరోక్ష భూతకాల రూపం. సన్నంతం మరి ఇక్కడ కీదృశ సన్ అని ఇచ్చారు ఎందుకు? సన్ పాపం అని. సన్ పపవ్ అంటే కీదృశ సన్ పపవ్ ఇందాక శైలజ మహోదయ అడిగారు కదా. అంటే ఈ సన్నంతం కాదా ఇక్కడ రాసిన సన్? కాదు కాదు అక్కడ సన్ అనేది సన్నంతము. సన్ మాత్రమే సన్నంతం, సన్నంత పదం అంటే అస్ధాతుకు ఉన్నటువంటి సన్నంత పదం సన్. అంటే ఏమిటి ఇప్పుడు మన సన్నంతం అంటే ఏమిటి? ఆ విధంగా సన్నంతం కాదు యాక్చువల్గా అది శత్రంత ప్రత్యయం. మీరు సన్నంతం అంటే నేను అదే అనేస్తున్నాను. శత్రంత ప్రత్యయం అదే కన్ఫ్యూజ్ కాదు కాదు శత్రంత ప్రత్యయం అది. నేను శత్రంతం అనే చెప్పాను కదా ఇందాక, సన్నంతం అన్నాను. అదే మిస్ అయ్యాను మేడం, అది మిస్ అయ్యాను కాబట్టి మళ్ళీ కాదు శత్రంత ప్రత్యయం. శత్రంతం అంటే ఏంటంటే మీకు ఆ విధంగా ఉంటూ ఆ విధంగా చేస్తూ. పఠన్ అంటే ఏంటి? చదువుతూ ఉన్నా అని కదా. లిఖన్ అంటే రాస్తూ ఉన్నా. ఇక్కడ సన్ అంటే అస్ధాతుకు ఉన్నటువంటి శత్రంతం. అంటే సన్ అంటే అలా ఉంటూ అని, అంటే ఆశ గలవాడిగా ఉంటూ అని అర్థం ఇక్కడ. అతి తృష్ణ సన్ ఇందాక మీరు చెప్పాడు మైండ్ ఎందుకో డైవర్ట్ అయింది, మిస్ అయ్యాను. అతి తృష్ణ సన్ అంటే ఎంతో ఆశ గలవాడిగా ఉంటూ అని అక్కడ అర్థం. పపవ్ అన్నది క్రియాపదం, అక్కడ క్రియాపదం లిట్లకార రూపం. అది నేను రాస్తున్నాను మేడం. పరోక్ష భూతకాలం పాధాతు. పాధాతు అనేటప్పటికి పాను ఈ సన్ను కలిపి కాదు కాదు అసలు సన్నంతం అసలు ఇక్కడ లేనే లేదు పిక్చర్ లో. అస్తు అలాగే మేడం, ధన్యవాదాలు. అస్తు. తర్వాత నందిని స్తన్యం అనేది మనం చూసాము, షష్ఠీ తత్పురుష సమాసం అయింది. తర్వాత అనిందితాత్మ అనే దానిలో ఫస్ట్ అనిందితకి ఉన్నటువంటి అనిందిత అన్న దానికి ఉన్నటువంటి సమాసం ఏమో న నిందిత అనిందిత నై తత్పురుష సమాసము. ఇప్పుడు అనిందిత ఆత్మా యస్య సహ, ఎవరి ఆత్మ అయితే నిందకు లోను కానిదో అటువంటి ఆయన అని చెప్పడం, అది బహువ్రీహి సమాసం అయింది. తర్వాత సద్వత్సల సత్సు వత్సల అంటే గొప్పవారి యందు ప్రీతి లేదు దయ కలిగిన మమత కలిగినటువంటి వాడు సత్సు వత్సల, సప్తమి తత్పురుష సమాసము. సత్సు అనేది సప్తమి బహువచనం కాబట్టి. కృతాభ్యనుజ్ఞ మన ఇది ఇట్లాంటిది కృతదండకారణ్య అట్లా ఏదో ఒక సమాసం చూసాం మనం పెద్ద దీర్ఘ సమాసాలు చూసినప్పుడు. సో ఈ విధంగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా కృతని చివరిలో చెప్పుకోవాలి అని అనుకున్నాము. ఎనీవే ఇక్కడ ఏంటంటే కృతాభ్యనుజ్ఞ కృత అభ్యనుజ్ఞ యస్య సహ అంటే ఎవరైతే
ఆజ్ఞని పొంది ఉన్నారో. కృత అభ్యనుజ్ఞ యస్య సహ అని ఇది బహువ్రీహి సమాసం. ఇదేంటి అతితృష్ణ అని క్షమితమ్మని సమాసాల్లో కృత భోజన అనే ఉదాహరణ ఉన్నట్టుంది పుస్తకం. లేదు, ఇది నేను చెప్పింది కూడా దీర్ఘ సమాసాల్లో. కృతదండకారణ్య వాసన కూడా ఉంటాయి. దండకారణ్య పుణ్యవాస అనుకుంటాను పూర్తి పదం కదా. సో అప్పుడు మనం చెప్పుకున్నాం కృత వచ్చినప్పుడు కృతని మనం చివర్లో రాసుకోవాలి, తృతీయ విభక్తి పెట్టుకోవాలి అని. బట్ ఎనీవే ఇక్కడ అలాంటి ఆ కాంటెక్స్ట్ మ్యూట్ చేసుకోవాలమ్మా. ఇందిరా కూచి గారు మ్యూట్ చేసుకోండి. అస్తు అస్తు. అతితృష్ణ అతితృష్ణ అన్నప్పుడు అతిశయిత తృష్ణ యస్య సహ. ఇక్కడ అనుజ్ఞ తృష్ణ ఇవి రెండు స్త్రీలింగ పదాలు కాబట్టి కృత అభ్యనుజ్ఞ అని రాసాము. ఇక్కడ కూడా అతిశయిత తృష్ణ అని రాసాము. తృష్ణ అనేది స్త్రీలింగ పదం కాబట్టి అతిశయిత తృష్ణ యస్య సహ అంటే ఎవరికైతే అతిశయించినటువంటి ఆశ కలదో, కోరిక కలదో అటువంటి ఆయన అతితృష్ణ. సో ఈ విధంగా ఇది కూడా బహువ్రీహి సమాసం అయింది. తర్వాత మహోదయ ఇక్కడ అతి తృష్ణ ఉన్నప్పుడు మనం అతిశయిత తృష్ణ అని రాసాం కదా. అవును, మామూలుగా అది మధ్యం పదలోపి అది కూడా రావచ్చు. చాలా అది కేవలం అతి తృష్ణ అని మాత్రమే ఉంటే మనకు అది విశేషణం అయిపోతుంది కాబట్టి అతిశయిత తృష్ణ అవుతుంది. అప్పుడు అయినా కూడా అది విశేషణమే అవుతుంది కదా. అతిశయిత తృష్ణం అని అంటే ఏంటండి చెప్పండి మహోదయ్, మళ్ళీ చెప్పండి. అతి తృష్ణం అని ఉంటే అలా రాయొచ్చు. అతి తృష్ణం అని ఉంటే అవ్వచ్చు, మధ్యమ పద అవ్వచ్చు, అప్పుడు మధ్యమ పద అవ్వచ్చు. కానీ ఇప్పుడు అతి తృష్ణ అన్నప్పుడు మన ఇదేంటంటే దిలీప మహారాజు ఉన్నటువంటి విశేషణం కాబట్టి ఇది బహువ్రీహి అవుతుంది. మనకి అతి తృష్ణ అని ఇచ్చినా కూడా అతిశయిత తృష్ణ అది మనకి తృష్ణకు ఉన్నటువంటి విశేషణం అయిపోతుంది కదా. అతిశయిత అనేది ఎటువంటి కోరిక, అతిశయిత తృష్ణ, అందుకని అది విశేషణ పూర్వపద కర్మధార్యం అవుతుంది. ఇప్పుడైతే అతి తృష్ణ అనేది మాత్రం దిలీప మహారాజుకు ఉన్నటువంటి విశేషణం కాబట్టి అతిశయిత తృష్ణ యస్య ఎవరికైతే అతిశయించిన కోరిక కలదో ఆయన అని చెప్తున్నాం. అందుకని ఇది బహువ్రీహే అవుతుంది ఇక్కడ. ఇంకోటి మీరు చెప్పింది కూడా అతిశయిత తృష్ణం అన్నారు కదా, మీరు అతి తృష్ణం అన్నారు. అప్పుడు శయిత అన్నది యాక్చువల్గా మనకి అది ఇంకొక పదం కాదు కదా. మధ్యమ పది లోపం ఎప్పుడు వస్తుంది అంటే మనకు అది ఒక ఇప్పుడు దేవ బ్రాహ్మణ ఉంది, దేవ పూజక బ్రాహ్మణ అదో పూర్తి పదం. అతిశయిత అనేది ఏంటంటే ఈ అత్యంతం ఎటువంటి అత్యంతము అని చెప్తున్నారు, అతిశయించినటువంటిది అని చెప్తున్నారు కదా. అందుకని అది మీకు అతి తృష్ణం కూడా మీకు బహువ్రీహి అవుతుంది. క్రియ లేదు అని కదమ్మా, క్రియ లేదు కదా ఇప్పుడు, అక్కడైతే క్రియ ఉంది, పదం ఇంకో ఎక్స్ట్రా పదం యాడ్ అవ్వలేదు, ఇంకో ఎక్స్ట్రా పదం యాడ్ అవ్వలేదు ఒకటి. ఇంకొకటి అతి తృష్ణం అనుకోండి, అప్పుడు మీకు ఏమయ్యేదంటే ఒక నపుంసకలింగ శబ్దానికి ఇది ఒక విశేషణం అయ్యేది. అప్పుడు అతిశయిత తృష్ణ యస్య సహనే, కానీ విగ్రహవాక్యం మళ్ళీ ఇదే ఉంటుంది. ఎందుకంటే తత్ అవుతుంది, అప్పుడు సహరా తత్ అవుతుంది, నపుంసకలింగం కాదు కాదు. అతిశయిత తృష్ణ యస్య తత్ అవుతుంది, యస్య తత్ అవుతుంది, నపుంసకలింగం అవుతుంది. అంటే అది ఒక అతి తృష్ణం మిత్రం అనుకోండి అది. అప్పుడు మీకు ఏంటంటే అతిశయిత తృష్ణ యస్య తత్ అవుతుంది, అది బహువ్రీహే అవుతుంది. ఓన్లీ అతి తృష్ణ అయితే మాత్రం అది విశేషణ పూర్వపద అయ్యే ఛాన్స్ ఉంది. ఏదో స్త్రీలింగ పదం అయినా అయి ఉండొచ్చు, మళ్ళీ సేమ్ స్త్రీలింగ పదం. అతిశయిత అతి తృష్ణ మహిళ అనుకోండి, ఆశ ఎక్కువగా కలిగినటువంటి మహిళ అని చెప్పారు. అప్పుడు ఏంటి అతిశయిత తృష్ణ అంతే, అలా అవుతుంది, అలా రాసుకోవాలి, యయాహ సా అవుతుంది అప్పుడు. సో ఆ విధంగా అది అతి తృష్ణ అయినా కూడా రాదు. అయితే కాంటెక్స్ట్ ని బట్టి విశేషణ పూర్వపదం కానీ స్త్రీలింగ బహువ్రీహి కానీ అయ్యే అవకాశం ఉంది.
అది యయాహ సా రాయాలండి అప్పుడు. యయాహ సా యయాహ రాయాలి. యస్య కాదు, అంటే యస్య కాదు, యయాహ సా అవుతుంది. యయాహ. ఓకే. యయాహ సా అవుతుంది. సో అది తర్వాత అన్యే జుహు ఆచార్య వశిష్ఠ వ్రత సమాప్తిం కృతవంతం రాజానం తస్య పత్నీం సుదక్షిణాం చాపి స్వస్తి కథన పూర్వకం రాజధానిం ప్రతి ప్రేషితవాన్. అంటే అన్యే జుహు అవతల రోజు తర్వాత రోజున ఆచార్య వశిష్ఠ మహర్షి వ్రత సమాప్తిం కృతవంతం రాజానం. ఇది కృతవంతం అనేది శత్రంతం, మళ్ళీ ద్వితీయ విభక్తి. ఎటువంటి రాజు? రాజానం, అటువంటి రాజును పంపించాడు. ఎటువంటి రాజుని? వ్రతాన్ని సమాప్తి చేసుకున్నటువంటి రాజుని తస్య పత్నీం సుదక్షిణాం చాపి, ఆయన భార్య అయినటువంటి సుదక్షిణాదేవిని కూడా స్వస్తి కథన పూర్వకం రాజధానిం ప్రతి ప్రేషితవాన్. అంటే స్వస్తి వచనాలు పలికి, అంటే నీకంతా మంచి జరగాలి అని ఆశీర్వదించి రాజధానికి పంపించారు. పత్ని సహితో దిలీప ధేనుం ఆచార్యం అరుంధతీం చ ప్రదక్షిణీకృత్య నగరం ప్రతి ప్రస్థితః. పత్ని సహిత దిలీప, తన పత్నితో పాటు తన భార్య అయినటువంటి సుదక్షిణాదేవితో పాటు దిలీపుడు ధేనువుకి, ఆచార్యుడికి, అరుంధతి దేవికి అంటే గురుపత్ని అయినటువంటి అరుంధతి దేవికి కూడా ప్రదక్షిణీకృత్య అంటే ప్రదక్షిణ చేసిన వాడయ్యి, ప్రదక్షిణ చేసి నగరం ప్రతి ప్రస్థిత, తన నగరానికి తిరిగి వెళ్ళిపోయాడు. పత్ని సహిత ప్రాప్తవరః రాజా రాజధానీం ప్రాప్తవాన్. రాజాకి ఉన్నటువంటి రెండు విశేషణాలు ఇక్కడ. పత్ని సహిత తన భార్యతో కూడినటువంటి వాడు, ప్రాప్తవరః వరాన్ని పొందినటువంటి వాడు. ఇది కూడా మళ్ళీ బహువ్రీహి సమాసమే. ప్రాప్తం వరం, వర శబ్దం పుంలింగం అయితే వరం నపుంసకలింగం అనుకుంటా. ప్రాప్తం వరం ఏన సహ, ప్రాప్తవర బహువ్రీహి సమాసం అవుతుంది. ఒకసారి నాకు గుర్తులేదు. వర శబ్దం పుంలింగం అయితే గనక ప్రాప్త వరహ ఏన సహ, నపుంసకలింగమే అనుకుంటాను. ప్రాప్తం వరం ఏన సహ అవుతుంది, బహువ్రీహి అవుతుంది. రాజా రాజధానిం ప్రాప్తవాన్, రాజధానిని పొందాడు అంటే రాజధానికి చేరాడు అని అర్థం. సర్వే జనాః సంతుష్టాః అభవన్, ప్రజలందరూ ఆయన మహారాజ్ఞిని చూసి ఎంతో ఆనందించారు. పునరపి రాజ్యభారం స్వీకృతవాన్ దిలీపుడు మళ్ళీ తిరిగి రాజ్యభారాన్ని స్వీకరించారు. కించిత్ కాలానంతరం పత్ని సుదక్షిణ గర్భం ధృతవతి, కొంతకాలం తర్వాత సుదక్షిణాదేవి గర్భాన్ని ధరించింది. మునీనాం ఆశీర్వాదః ధేనోర్వరః చ సఫలః అభవత్. ఈ ముని యొక్క ఆశీర్వాదము, ధేనువు యొక్క వరము కూడా, వరహ ఉంది కదా, సో అందుకని వరహ అనేది పుంలింగం అన్నమాట. సో ప్రాప్త వరహ ఏన సహ అవ్వాలి అక్కడ. ధేనోర్ వరహ చ సఫలః అభవత్. సో ధేను యొక్క వరం కూడా సఫలం అయ్యాయి అని చెప్తున్నారు. సో ఇది ఇక్కడికి అన్వయ రచన పూర్తయింది. మనకి కావ్యకథకి మన రఘువంశానికి సంబంధించిన శ్లోకాలన్నీ కూడా పూర్తయ్యాయి. ఇక్కడ ఒకసారి చెప్పండి. వరశబ్దం రెండు లింగాలలో ఉంది, మాని నపుంసకంలో ఉంది, పుల్లింగం. అదే నాకు డౌట్ వచ్చింది. బట్ ఇక్కడ వరహ అనేది మనకి పుంలింగంలోనే కింద ధేను వరహ అనేది బట్టి తీసుకోవాలి, బట్టి మనం పుంలింగంలోనే తీసుకుందాం. నాకు అదే డౌట్ వచ్చిందని, పుంలింగమా నపుంసకలింగమా అని నాకు రెండిట్లోనూ చూసిన గుర్తొచ్చింది, అందుకనే డౌట్ వచ్చింది. రెండిట్లో ఉంది మరి. అస్తు. సరే, కృష్ణప్రియ మహోదయ మీరు ఏమైనా అడుగుతున్నారా? అవునండి, చెప్పండి. ప్రస్థిత అన్నారు కదా, దానికి ధాతుపదం ఏమై ఉంటుంది? స్థా ధాతు అవుతుంది. స్థా ధాతుకి ప్రా ఉపసర్గ పూర్వకం. ఏంటని? స్థా అంటే ఒక చోట నిలిచి ఉండడం. అయితే ప్రా ఎప్పుడైతే వస్తుందో ఉపసర్గతో, ప్రస్థిత అంటే అది త ప్రత్యయం అవుతుంది చివరికి. దానికి ప్ర ఉపసర్గ పూర్వక స్థా ధాతు. అది ప్రా అనే ఉపసర్గ చేరేసరికి దాని అర్థం మారిపోయి వెళ్ళారు, అటువైపు అటు కదిలారు, అటు వెళ్ళారు అన్న అర్థం వచ్చేస్తుంది. అంటే రివర్స్ అర్థం వచ్చేస్తుంది అక్కడికి వచ్చేసరికి, ప్ర అనే ఉపసర్గ చేరేసరికి. ఇప్పుడు ఇది స్థిత అండి, ప్రథమ విభక్తి పదం ఏమవుతుంది? ప్రస్థిత అనేది ప్రథమ విభక్తిలోనే త ప్రత్యయం. అంతేనా? అస్తు. ఆఖరి పేజీలో ఉన్నటువంటి ప్రశ్నలు చేసుకుందాము. నాకు వీడియోలో ఆన్లో కనిపించిన వాళ్ళని మాత్రమే అడుగుతాను, ఇవాళ ఎన్నో లేవు కాబట్టి ప్రశ్నలు. శైలజ తుమ్మలపల్లి మహోదయ, విగ్రహవాక్యాన్ని అవలంబ్య సమస్తం పదం లిఖత. విదర్భదేశస్య రాజా. విదర్భదేశ రాజా, ఇది షష్ఠి తత్పురుష. విదర్భదేశ రాజ, అదే ఇంపార్టెంట్ ఇక్కడ. అస్తు.
షష్ఠీ తత్పురుష సమాసం ఉత్తమం. హరిహరనాథ్ సాయి మహోదయ ధనినః కార్యాలయః. ధనికార్యాలయః. ఇంకొకసారి చెప్పండి. ధనికార్యాలయః. ధని కార్యాలయ, ధనినః కార్యాలయ, ధని కార్యాలయ అవుతుంది. ఎందుకంటే నకారాంత శబ్దం కాబట్టి యాక్చువల్లీ ధనిన్ అనేది ప్రాతిపదిక, ధనిన్ కార్యాలయ అవ్వాలి, కానీ అక్కడ నపుంసకలింగ నకారాంత శబ్దం కాబట్టి నకారం లోపం అవుతుంది. సో ధని కార్యాలయ అవుతుంది. ఉత్తమం మహోదయ. శోభా రాజేందర్ మహోదయ త్రిపాఠినః కథనం. త్రిపాఠి కథనం, ఎందుకంటే నకారాంతం లోపం కరెక్ట్ 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 ఉత్తమం. త్రిపాఠి కథనం అవుతుంది. కేఎస్ లక్ష్మి మహోదయ ఇది సమాస నామ చెప్పండి. ఇది షష్ఠి తత్పురుషం. షష్ఠి తత్పురుషనే. ఇవన్నీ మూడు కూడా ఇప్పటి వరకు షష్ఠి తత్పురుషనే వచ్చాయి. కేఎస్ లక్ష్మి మహోదయ చెప్పండి అమ్మా. చతుర్వేది మహోదయ. మహోదయ ఇక్కడ చతుర్వేది అని దీర్ఘం పోయి చతుర్వేది మహోదయ అని వస్తుందండి. దీర్ఘం పోయి హ్రస్వం అవుతుందండి. చతుర్వేదిన్ అవుతుంది. అది నకారాంతమైంది కాబట్టి చతుర్వేదిన్ అనేది నా లోపించడి చతుర్వేది మహోదయ అవుతుంది. ఉత్తమం. ఏ సమాసం అంటారు? చతుర్వేది మహోదయ. ఇది చతుర్వేదాలు తెలుసున్న వాటి కాబట్టి ఇది విశేషణ పూర్వపద కర్మధారి సమాసం అవుతుందండి. కాదు, ఇక్కడ సంభావనగా తీసుకున్నారు, పేరుగా తీసుకున్నారు. మొన్న మనం వర్య అని ఒకటి చూసామే, ఒక పదం. అవునండి, అలాంటిది ఇది. నేను అనుకున్నది ఇతనికి చతుర్వేదాలు తెలుసున్న అలా కూడా తీసుకోవచ్చు. అది తప్పేం కాదు, మీరు చెప్పింది కూడా కరెక్టే. అది మన కాంటెక్స్ట్ ని బట్టి తీసుకోవాలి. అది పేరుని చెప్తున్నారా లేదు ఆయనకి 4 వేదాలు తెలుసు అని చెప్తున్నారా అన్న కాంటెక్స్ట్ ని బట్టి. బట్ జనరల్లీ ఇలా మహోదయ అని వచ్చిందంటే పేరుతో చెప్తాం కాబట్టి సంభావన ఎక్కువ అవకాశం ఉంది. బట్ మీరు చెప్పింది కూడా తప్పు కాదు, విశేషణ పూర్వపదం కూడా అవకాశం అయితే ఉంది. అస్తు. సంభావన పూర్వపద కర్మధారి కాంటెక్స్ట్ ని బట్టి మనం విశేషణంగా కూడా తీసుకోవచ్చండి, తప్పేం కాదు. ఉత్తమం మహోదయ. బి వాసుదేవమూర్తి మహోదయ. నమస్కారం మేడం. వాజపేయి ప్లస్ వాజపేయి వర్య ఇది కూడా సంభావన అంతే. వాజపేయి వర్య హ్రస్వం అవుతుంది, దీర్ఘం కాస్త హ్రస్వం అయిపోతుంది వాజపేయి అన్న చోట. ఉత్తమం. తర్వాత ఇంకెవరున్నారు? రాధికా బహుజనపల్లి మహోదయ. నమస్కారం మహోదయ. నమస్కారం అండి. నత్వాభావస్య కారణభూతాన్ వ్యవధాయక వర్ణాన్ నిర్దిశత. ఎందువల్ల నత్వం రాలేదు, ఏ అక్షరం వల్ల రాలేదు అనేది చెప్పాలి. మీరేం చెప్తారంటే నిమిత్తం ఏంటి చెప్పి తర్వాత నాకు ఏ వ్యవధాయక వర్ణం ఏంటో చెప్పండి. వార్తికేనాలో రేఫ నిమిత్తము. ఉత్తమం. తకారమేమో ఇది వ్యవధాయక వర్ణం తవర్గానికి సంబంధించింది కాబట్టి అది కరెక్ట్. ఉత్తమం. ఉత్తమం మహోదయ. తర్వాత పుష్పలత మహోదయ. విషాదేన. విషాదేన దకారం నిమిత్తం చెప్పండి. నిమిత్తం చా ఉంది కానీ దా ఉండడం దకారం ఉంది. దకారం వల్ల అది ఎందువల్ల దకారం కాదు? ఇది తత్తాదద్దానాది కదా తకారం. తవర్గాక్షరం కాబట్టి దకారం అనేది వ్యవధాయక వర్ణం. ఉత్తమం. ఉత్తమం మహోదయ. తర్వాత శ్రీవిద్య మహోదయ. ప్రతిమానంలో తకారం ఉంది. అండ్ ఇది దీంట్లో ఏమి అవకాశం నిమిత్తం లేదు. నిమిత్తం లేకపోతే అసలు వ్యవధాయక వర్ణం ఎందుకు వస్తుంది మనకి? పిక్చర్ లోకి ఉంది, నిమిత్తం ఉంది. అందులో ఆ రకారం ఉంది. ఇక్కడ రేఫ ఉంది, ప్రాలో రేఫ ఉంది, అదే నిమిత్తం. అది ఉంది కాబట్టి అసలు వ్యవధాయక వర్ణము అన్న ఇది విషయం వచ్చింది కదా, లేకపోతే అసలు వచ్చేది. తకారం అనేది వ్యవధాయక వర్ణం. ఉత్తమం. తర్వాత వి శుభ మహోదయ. అమ్మ ఔషధాన్ని చెప్పండి వి శుభ గారు. ఇందులో షకారము అన్నది మనకి నిమిత్తం అవుతుంది. ఉత్తమం. తర్వాత ధకారము ధకారము వ్యవధాయక వర్ణం.
ఎందువల్ల? ఎందుకంటే అది తా వర్గానికి చెంది తవర్గానికి చెందింది కాబట్టి. ఉత్తమం ఉత్తమం మహోదయ. తర్వాత ఇంకెవరున్నారు మనలో? మహోదయ, ఐ విల్ టెల్ వన్. యా యా ఓకే ప్లీజ్. రాజకీయాని చెప్పండి. రాజకీయాన్ని ఆర్ ఇస్ ద వ్యవధాయక వర్ణం. రా ఇస్ ద రా 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 ఇస్ రా అండ్ జై ఇస్ ఎ స్టాపర్. వ్యవధాయక వర్ణం means stopper. You have to first say నిమిత్తం, then వ్యవధాయక వర్ణం. నిమిత్తం is ra. నిమిత్తం is and jai is the stopper. Jai is the stopper. Yes ఉత్తమం. Thank you. Yes కృష్ణప్రియ మహోదయ. అమ్మ చెప్పండి. మారీచేన నిమిత్తం రా నిమిత్తము, రకారః నిమిత్తము రకారము, చా ఇస్ వ్యవధాయక వర్ణం అండి. చాయము చకారము వ్యవధాయక వర్ణం. ఉత్తమం. తర్వాత ఇంకెవరైనా చెప్పగలరా? అంటే నేను వీడియో ఆఫ్ లో ఉన్న వాళ్ళని పిలవలేదు ఇంతవరకు. ఎవరైనా చెప్పగలరా? ఇందిర మహోదయ భేషజానికి షా నిమిత్తం మేడం. కాకపోతే జా మధ్యలో జా వచ్చింది కాబట్టి అది స్టాపర్, వ్యవధాయక వర్ణం. ఉత్తమం. ఇప్పుడు బి ఇందిర మహోదయ, మీరేనా మాటలు చెప్తా అన్నది? అవునండి. తర్వాత చెప్పండి. ఉత్తరేత ప్రీతి కోపః చ కియత్ కాలం స్యాత్. ప్రీతి మరణాంత స్యాత్, కోపః క్షణకాలం స్యాత్. క్షణకాలః స్యాత్. కోపః అంటే క్షణకాలః అనేది మనకి కోపానికి ఉన్నటువంటి విశేషణం అన్నమాట. ఇక్కడ ప్రీతి స్త్రీలింగం కాబట్టి మరణాంత అని చెప్పాం స్త్రీలింగంగా. కోపః ఇక్కడ మనకి పుంలింగం కాబట్టి క్షణకాలః అని చెప్పాలి. మరి టెక్స్ట్ బుక్ లో క్షణకాలం అని ఇచ్చాడండి. కర్మలాగా ఇచ్చాడా అని క్షణకాలం అన్నాడు. క్షణకాలః స్యాత్ కరెక్ట్. ఎందుకంటే అక్కడ మనకి విశేషణం అవుతోంది కదా. ఓకే సార్, ధన్యవాదాలు. అస్తు. తర్వాత ఇందిరా కూచి మహోదయ. నమస్కారः మహోదయ. నమస్కారः. సునృత వాక్ కాం దూరీకరోతి కాం చ ప్రసూతే. సునృత వాక్ అలక్ష్మీం కీర్తిం ప్రసూతే చ సారీ మహోదయ, సారీ. సునృత వాక్ అలక్ష్మీం ప్రసూతే అవుతే అలక్ష్మీం దూరీకరోతి కీర్తిం ప్రసూతే చ కీర్తిం ప్రసూతే. ఇప్పుడు అంటే ఏంటంటే సూనృతం వాక్ అంటే మంచి మాట అని అనుకోండి. మంచి మాట దేనిని దూరం చేస్తుంది? అలక్ష్మిని దూరం చేస్తుంది. కాంచ ప్రసూతే దేన్ని కలిగిస్తుంది? కీర్తిని కలిగిస్తుంది. సుభాషితంలో నుంచి చెప్పినది. అస్తు మహోదయ. అస్తు. తర్వాత గీతాలక్ష్మి మహోదయ ఉన్నారమ్మా? ఇదానీం సంస్కృతక్షేత్రే కతి పత్రికాः సంతి. చదివారా ఇవేమన్నా? ఇదానీం సంస్కృతక్షేత్రే 50 పత్రికాः సంతి అనేసి. షష్టి పత్రికాः సంతి. 50తः 60 పర్యంతం పత్రికాः సంతి. మనం చెప్పాలి మన 50 నుండి 60 వరకు అని చెప్తాం కదా. నుండి 50తः 60 పర్యంతం వరకు, అక్కడి నుంచి ఇక్కడ వరకు అని చెప్పాడు. పత్రికాः సంతి. ఉత్తమం. తర్వాత ఎవరున్నారు? ఏవి భారతి మహోదయ చెప్తారమ్మా? లేదు మేడం, మనవరాలు పక్కన గోల పెడుతుంది. సరే ఓకే, క్యారీ ఆన్. ఎంవి రమణ మహోదయ. నమస్కారः మహోదయ. నమస్కారः మహోదయ. కాదంబరి కాం కథాం ఆధారీకృత్య లిఖిత. కాదంబరి గుణాఢ్యస్య బృహత్ కథా ఆధారీకృత్య లిఖిత. బృహత్ కథాం ఆధారీకృత్య లిఖిత. లిఖిత. ఉత్తమం.
నందిన్యాః తోషకౌ దిలీపస్య ఉభౌ గుణౌ కౌ అంటే నందినిని సంతోషింప చేయడానికి, తోషకః అంటే సంతోషింప చేసేది, తోషకౌ 2 గుణాలు అడిగారు కాబట్టి తోషకౌ అని ద్వివచనం చెప్పారు. దిలీపస్య ఉభౌ గుణౌ కౌ. ప్రమీల తుమ్లూరి మహోదయ. నమస్తే మహోదయే. అమ్మ చెప్పండి. ద్వౌ కారణౌ గురౌ భక్తిః ధేన్వాం దయా నందిన్యాః తోషకౌ గుణౌ దిలీపస్య గుణౌ. దిలీపస్య గుణం. ఉత్తమం ఉత్తమం మహోదయ. అక్కడ యాక్చువల్లీ మనకి దయా బదులు అనుకంప అని ఇచ్చారు శ్లోకంలో, మన అదన్న రాయొచ్చు. దయా అని, అనుకంప పదం గుర్తు లేకపోతే దయా అని రాసిన తప్పైతే లేదు. ఉత్తమం. సో ఇక్కడికి అమ్మ చెప్పండి. ఇక్కడ కోప క్షణకాలం అనేది ఇక్కడ మనకి తాత్పర్యంలో కూడా అలా ఇచ్చారండి. కింటూ కోప క్షణకాలం మాత్రం భవేత్ అని. కోప క్షణకాలం స్యాత్ అన్నారా? మాత్రం భవేత్. క్షణకాలం ఉండాలి అంటే క్షణకాలం అనేది అక్కడ విశేషణం అవుతుందేమో అనుకున్నాను. మీకు అన్వయార్థంలో కూడా అలాగే రాశారండి. అలాగే ఇచ్చారా? కోప క్షణకాల మాత్రం భవేత్. భవేత్. సరే, అయితే నపుంసకలింగంలోనే ఉంచేసుకోండి అయితే మరి. సరే, నపుంసకలింగంలో అలా ఉంచేసేయండి. క్షణకాలం అని అంటే అక్కడ మీకు అది కాలం అనేది నపుంసకలింగం కాబట్టి అలా ఇచ్చారేమో. సరే, అలాగే రాసుకోండి అయితే. క్షణకాలం అనే ఉంచేయండి మహోదయ అయితే. అస్తు. ఇప్పుడు 11వ పాఠంలో సూక్తి ఉంది. మహోదయే క్షమ్యతాం. ఇప్పుడు కోప క్షణకాలం అన్నప్పుడు మనకి ఇది అంటే ఇప్పుడు ఇది మనకి పుల్లింగంలో వస్తుంది, ఇది నపుంసకలింగంలో వస్తుందా అండి? కోప అదే ఇప్పుడు అక్కడ విశేషణం అయినా కూడా క్షణకాలం అనేది కాలం నపుంసకలింగం కాబట్టి అలాగే ఇచ్చారు. విశేషణం అయినా కూడా మరి అలాగే తీసుకోండి మరి. క్షణకాలం అనే ఇచ్చారు కదా. అన్నది మరి అవుతుందా అండి? ఏంటండి? యల్లింగం యద్వచనం యాచ అంటే విభక్తి ఇప్పుడు విశేషణం కాదు అని అనుకోవాలి అక్కడ మనం. కోపము క్షణకాలం ఉండాలి, విశేషణంగా కాకుండా అంతసేపు ఉండాలి అని చెప్పినట్టుగా అనుకోవాలి. అస్తు అస్తు. పదం క్షణమాత్రేణ అన్నాడు కదా, కాలం అని పెట్టలేదు. క్షణకాలం మాత్రం కాదులేండి. క్షణకాలం అనేది అక్కడ మనకి అసలు విశేషణంగా తీసుకోలేదు. అక్కడ ఏం చెప్పారంటే అంతసేపు ఉండాలి అని చెప్పారు. అక్కడ మనం విశేషణంగా తీసుకోకూడదు అనమాట దాన్ని. అక్కడ ఇది కర్మలాగా తీసుకున్నాడా? కర్త కర్మలాగా సెంటెన్స్ కర్మ కాదండి. కర్మ కాదు. అసలు కర్మ కాదు. అది కాలం అనేది నపుంసకలింగం. కర్మ కాదు, అది అంతసేపు ఉండాలి అని చెప్పారు. విధిలింగ్ స్టేట్మెంట్ లాగా ఉంది కదా అది. విధిలింగ్ లాగా ఉంది, అంతసేపు ఉండాలి అని చెప్పారు. విధిలింగ్ కాదు, మళ్ళీ స్యాత్గా. స్యాత్ అంటే విధిలింగే. స్యాత్ కాబట్టి విధిలింగ్ స్టేట్మెంట్. అవును, ఎస్. అస్తు. ఒకసారి 11వ పాఠంలో సూక్తి ఉంది, పైన చూద్దాం ఒకసారి. నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే. నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే. పదవి భాగంలో నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ. అక్కడ సంధి ఏం లేదు కానీ కేవలం వ్యంజనంలో అచ్చు వచ్చి చేరింది. ఇది భగవద్గీత నుంచి తీసుకున్నటువంటి వాక్యమే. దానికి కింద మనకు సంస్కృతంలోనే దానికి మీనింగ్ ఇచ్చారు. జ్ఞాన సదృశ పవిత్ర విషయ లోకే అన్యః నాస్తి. అంటే జ్ఞానంతో సమానమైనటువంటి పవిత్రమైన విషయము లోకంలో వేరేది లేదు, అన్యమైనది లేదు. జ్ఞానానికి సమానమైనటువంటి పవిత్రమైన విషయము లోకంలో వేరేది ఏది లేదు అని ఈ సూక్తికి ఉన్నటువంటి అర్థం. ఇలాగే ఒకసారి 12వ పాఠంలో కూడా ఇంకొక సూక్తి ఉంది, అది కూడా ఒకసారి చూసేద్దాము. నా పుస్తకంలో 235వ పేజీ 12వ పాఠం మొదట్లో ఉన్న సూక్తి. అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. దానికి కూడా సంస్కృతంలో ఇచ్చారు మీనింగ్ కింద. అస్మాకం సుకృతస్య దుష్కృతస్య చ ఫలం అస్మాభిః అనుభోక్తవ్యమేవ. అంటే మనకి మనం చేసినటువంటి మంచి పనికి
చెడ్డ పనికి కూడా ఉన్నటువంటి ఫలం ఏదైతే ఉందో దాన్ని మనం అనుభవించి తీరవలసిందే. అవశ్యమేవ భోక్తవ్యం, తప్పకుండా అనుభవించి తీరాలి. ఏమిటి? కృతం కర్మ శుభాశుభం. శుభం అంటే మంచి పని చేసిన దానికి, అశుభం పని అంటే చెడు పని చేసిన దానికి, దుష్కర్మకి ఉన్నటువంటి ఫలితం ఏదైతే ఉందో దాన్ని మనమే అనుభవించి తీరవలసిందే అని ఇక్కడ ఈ సూక్తిలో చెప్పారు. సో ఈ విధంగా యాక్చువల్లీ ఇందులో చెప్పినవి అయిపోయాయి. ఇప్పుడు ఇంకా పావుగంట ఉంది కాబట్టి ఒకసారి క్విక్గా ఎస్సే రైటింగ్ ప్రబంధానికి సంబంధించి కొన్ని టిప్స్ చూసుకుందాము. మా చిన్న సందేహము, ఈ భోక్తవ్యం అనేది అనుభోక్తవ్యమేనా? మామూలు భుక్తి భోక్తవ్యం అనేది తవ్యత్ ప్రత్యయం అండి. భుజ్ ధాతుకున్నటువంటి తవ్యత్ ప్రత్యయం. అది అనుభవించి తీరవలసిందే అని చెప్పడం అన్నమాట. తవ్యత్ కర్తవ్యం లాగా భోక్తవ్యం. భుంక్తే నుంచి వచ్చింది కాదైతే. ఏంటండి? భుంక్తే అంటాము, తినడము ఏదో కానీ భుంక్తే అని అది కాదు. దానికి భుంక్తే భుజ్ ధాతు ఉన్నటువంటి క్రియాపదం లట్లకార రూపం భుంక్తే. ధాతు చెప్పాను నేను, మీరు క్రియాపదం చెప్తున్నారు అంతే. ఫస్ట్ ఒకసారి ప్రబంధం చూస్తే, ప్రబంధం గురించి 11వ పాఠంలో ఇచ్చారు. ప్రబంధ రచన అంటే ఎస్సే రైటింగ్ బేసిక్గా. దీనిలో ఏం చెప్పారు అంటే, ఒకసారి ఈ 4 పారాగ్రాఫ్స్ చదువుకొని కొన్ని ఎలా రాయొచ్చు అనేది ఒకసారి బ్రీఫ్గా డిస్కస్ చేసుకుందాము. ప్రబంధ రచన సరళై సుందరై వాక్యై కస్యచిత్ విషయస్య విస్తరేణ నిరూపణమేవ ప్రబంధ ఇది ఉచ్యతే. అంటే సింపుల్గా ఉన్నటువంటి అందమైన వాక్యాలలో, సరళంగా అందంగా ఉన్నటువంటి వాక్యాలలో ఏదైనా విషయం యొక్క విస్తారమైన నిరూపణం అంటే డీటెయిల్డ్గా రాసే దీన్నే మనం ప్రబంధ ఎస్సే అని అంటామని చెప్పారు. ప్రబంధ లేఖనస్య ఆరంభాత్ పూర్వం లేఖనీయం విషయం అధికృత్య ముఖ్య బిందవ చింతనీయాః తే ఏకత్ర లేఖనీయాః చ. అంటే మనం ఎస్సే రాసే ముందు, ప్రబంధ లేఖనస్య ఆరంభాత్ పూర్వం రాసే ముందు విషయం అధికృత్య, మన ఏ టాపిక్ గురించి రాస్తున్నామో దాని గురించి ముఖ్య బిందవ చింతనీయ, కీ పాయింట్స్ లాగా, అంటే ముఖ్యమైన విషయాలు మనం అసలు ఏం రాద్దాం అనుకుంటున్నాము ఆ ఎస్సేలో అనేది ముందర ఆలోచించుకొని తే ఏకత్ర లేఖనీయ చ, ఒక చోట రాసుకోండి అంటున్నాడు. ఉదాహరణకి మీరు ఒకవేళ ఎగ్జామ్లోనే అప్పటికప్పుడు ఏదైనా రాయాలి అనుకుంటే కీ పాయింట్స్ని మీరు ఆఖరి పేజీలో రాసుకోవచ్చు. కింద అంటే రఫ్ వర్క్ అని పెట్టేసి మీరు అక్కడ కింద మీరు ఆఖరి పేజీలో ఊరికే కీ పాయింట్స్గా రాసుకొని బుల్లెటెడ్ పాయింట్స్ లాగా దాన్ని మీరు ఫేర్ చేసుకొని ముందర పేజ్లోకి రాయొచ్చు. ఏదైనా ప్రబంధస్య పరిపూర్ణత సిద్ధ్యతి సౌందర్యం చ వర్తతే. ఈ విధంగా అంటే మన కీ పాయింట్స్ రాసుకుంటే మనకి ఏది ముందు రాయాలి, ఏది తర్వాత రాయాలి అనేది ఒక క్లియర్ ఐడియా వస్తుంది. దాని వలన మనకు ఒక పరిపూర్ణంగా అంటే కంప్లీట్గా ఉండే ఎస్సే రాయగలము, దాన్ని అందంగా కూడా రాయగలము. ప్రబంధే ఆరంభ శరీరం ఉపసంహార చ ఇది త్రయః ముఖ్య భాగా. ఒక ఎస్సేలో ఎప్పుడు కూడా 3 భాగాలు ఉండాలి. ఒకటి ఇంట్రొడక్షన్, ఆరంభ ఇంట్రొడక్షన్, మన ఉపక్రమం అంటారు దానికి, అంటే మనం ఏం చెప్పాలనుకుంటున్నాము అనే విషయానికి ఒక బ్రీఫ్ ఇంట్రొడక్షన్. తర్వాత శరీరం, మెయిన్ బాడీ ఆఫ్ ద ఎస్సే. తర్వాత ఉపసంహార, కంక్లూజన్. సో ఈ పై కారణం వల్ల, ఈ పైన నేను చెప్పిన కారణాల వల్ల ఇది అని చెప్పడం. ఇవి ముఖ్య భాగాలు 3 ఉండాలి. ఆరంభే ఉపోద్ఘాత రూపేణ కించిత్ ఉక్త్వా విషయస్య మహత్వం నిరూపణీయం. ఆరంభంలో అంటే ఇంట్రొడక్షన్లో ఉపోద్ఘాత రూపేణ, దానికి కావాల్సిన అంటే ప్రిఫేస్ లాగా మనం దానికి ఏం చెప్పాలనుకుంటున్నాము అనే దానికి ఉపోద్ఘాతం లాగా ఇచ్చి ఆ విషయం యొక్క గొప్పతనాన్ని మనం చెప్పాలి. మనం దేని గురించి రాస్తున్నామో దాని యొక్క గొప్పతనాన్ని చెప్పాలి. శరీర భాగే విషయస్య విశ్లేషణం ఉదాహరణాదిభిః విషయస్య ప్రతిపాదనం చ కరణీయం. యాక్చువల్ మెయిన్ బాడీలో ఏం ఉండాలి అంటే ఆ విషయం యొక్క విశ్లేషణం, అంటే రకరకాల అనాలిసిస్ లేదు, దాని గురించి రకరకాల వివిధ అంశాలను రాసి ఉదాహరణలతో మనం చెప్పాలనుకున్న విషయాన్ని మరింత ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని నిరూపించాలి. అంతే ఉపసంహార భాగే ప్రయోజనాధికం నిరూప్య ప్రబంధ సమాపనీయ. దాని యొక్క ప్రయోజనాలు, సో ఇలా ఉన్నందువల్ల దీనికి ఇవి ఉపయోగాలు ఇది అని చెప్పేసి ఉపసంహారంలో కంక్లూడింగ్ స్టేట్మెంట్స్లో రాసుకోవాలి. విచారాత్మకాః వర్ణనాత్మకాః కల్పనాత్మకాః విమర్శాత్మకాః ఇత్యేవం ప్రబంధే బహవః ప్రకారాः సంభవంతి. అంటే ఎస్సేస్లో 4 రకాలు, ఈ విధంగా ఇంకా మరి కాస్త రకాలు, అంటే చాలా రకాలు ఉన్నాయి, వాటిలో కొన్ని ఇచ్చారు, 4 రకాలు ఇక్కడ ఇచ్చారు. విచారాత్మకాః అంటే ఆలోచింపచేసేవి, వర్ణనాత్మకాః ఏదన్నా డిస్క్రైబ్ చేసేవి. ఇప్పుడు ధేను అని ఉందనుకోండి, దాన్ని మనం ధేనును డిస్క్రైబ్ చేస్తాం, దానిలో మనం ఆలోచింపచేసేది ఏం లేదు. సో కల్పనాత్మక, ఏదైనా ఒక ఇన్సిడెంట్ని మనం ఊహించి మనం రాయాలనుకోండి.
దాన్ని కల్పనాత్మకమైన ఎస్సే అంటారు. విమర్శాత్మక ఒక జరిగిన విషయాన్ని అనలైజ్ చేసి అది మంచా చెడా, ఇది అంటే ఇప్పుడు ప్రదూషణం అన్నారనుకోండి, ఉదాహరణకి పొల్యూషన్ అన్నారు, పొల్యూషన్ని మనం దాన్ని ఏం చేయాలి, ఇది ఈ విధంగా మనం పొల్యూషన్ తగ్గించచ్చు, ఈ విధంగా ఇది చేయొచ్చు ప్రదూషణం అని, దాని గురించి విమర్శాత్మకంగా రాసేది అదొక రకమైన ప్రబంధం. ప్రబంధలేఖన సమయే యదా విషయభేద భవతి తదా పృథక్ అనుచ్ఛేద కరణీయ. అంటే ఎప్పుడైతే మనం రాస్తున్నప్పుడు ఒక పాయింట్ చెప్పాం, దాని గురించి రాసిన తర్వాత కొత్త పాయింట్ని మళ్ళీ వేరే కొత్త పాయింట్ని తీసుకొచ్చి చెప్తున్నప్పుడు దాన్ని సపరేట్ పారాగ్రాఫ్లో రాసాము అంటే దానికి మనకి ఇంకో పాయింట్ వీళ్ళు చెప్తున్నారు అనేది ఎగ్జామినర్కి క్లియర్గా అర్థమవుతుంది. ఆ విధంగా మనం పారాగ్రాఫ్ సపరేట్ చేసుకుంటూ రాయాలి. మహాత్మానాం ఉక్తి దృష్టాంత శ్లోకా సూక్తయ ఇత్యాదయ యథాయోగ్యం యోజితా చేత్ ప్రబంధ రమణీయ భవతి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. మీరు ఏ విషయం గురించి మీరు ప్రబంధ ఎస్సే రాస్తున్నారో దానికి సంబంధించిన ఏమన్నా మీకు తెలిసిన సూక్తులు, మీరు ఇప్పుడు 4 లెవెల్స్లో మీరు రకరకాల సూక్తులు సుభాషితాలు చదువుకున్నారు, వాటికి సంబంధించిన సూక్తి మీకు ఏదన్నా తెలిసి ఉన్నా, ఇక్కడ చదివినవే అక్కర్లేదు, మీకు విడిగా కూడా సంస్కృత సూక్తి కానీ ఏదైనా విషయం మీకు తెలిసి ఉంటే దానికి సంబంధించింది రాస్తే చాలా బాగుంటుంది. ఉదాహరణకి సదాచార అన్న ఎస్సే ఉందనుకోండి, అక్కడ మనం ఏం రాయాలి, ఇక్కడ మనకి చివరిలో సదాచార అని అక్కడ ఎస్సేస్ దానికి కీ పాయింట్స్ ఇచ్చారు. దానిలో మనం ఏం రాయొచ్చు, ఆచారహీనం న పునంతి వేదాహ, వేదాలు కూడా ఈ ఆచారహీనుణ్ణి కాపాడలేవు, వాడిని పవిత్రం చేయలేవు అని చెప్పిన ఇది రాసి సదాచార అనేది మనం రాసామనుకో అది బాగుంటుంది. అలాగే ఆరోగ్యం గురించి చెప్తున్నప్పుడు శరీరం ఆద్యం కలు ధర్మ సాధనం, శరీరం ఆద్యం కలు ధర్మ సాధనం అంటే ధర్మం చేయాలి అంటే మొదట నీకు శరీరం ఉండాలి కదా, అదే ముఖ్యమైన ఇది కదా అని చెప్పి అప్పుడు ఆరోగ్యం గురించి మనం రాస్తున్నప్పుడు రాసామనుకోండి అది చాలా బాగుంటుంది. అలాగే భారతదేశం గురించి ఎస్సే ఇచ్చారనుకోండి, ఉత్తరం యత్ సముద్రస్య హిమాద్రశ్చేవ దక్షిణం, ఈ శ్లోకం ఉంది చూసారా, ఇది రాసి భారతదేశం గురించి అంటే ఇంట్రొడక్షన్లో రాస్తే బాగుంటుంది. నెక్స్ట్ విద్యా గురించి అడిగితే మనకు అందరికీ తెలిసిన సూక్తి క్షణశః కనశశ్చేవ విద్యామర్థం చ సాధయేత్, లేదు విద్యా దదాతి వినయం, ఇదైనా రాయొచ్చు. లేదు విద్యా నామ నరస్య రూపమధికం ప్రచ్ఛన్న గుప్తం ధనం, ఈ శ్లోకం వచ్చిన వాళ్ళు అది రాయొచ్చు. ఆ విధంగా మీరు ఏం చేస్తారు అంటే ఈ రకరకాల ప్రబంధాలు ఏవైతే ఉన్నాయో, ఎస్ఐస్ ఏవైతే టాపిక్స్ ఉన్నాయో వాటికి సంబంధించి మీకు తెలిసిన సూక్తులు ఏమన్నా ఉన్నాయా అనేది వాటిని ముందు రాసి పెట్టుకుంటే మీకు ఎగ్జామ్ టైంకి ఎగ్జామ్లోకి వెళ్ళి ఆలోచించాలంటే కష్టం. కాబట్టి కొన్ని ఎస్సేస్, ఇప్పుడు మీకు ఇక్కడ సంస్కృత భాష అని ఒక ఎస్సే ఇచ్చారు, దాది వాళ్ళే ఎస్సే ఇచ్చేశారు, దూరదర్శనం ఎస్సే వాళ్ళే ఇచ్చేశారు, వార్తాపత్రిక ఎస్సే వాళ్ళే ఇచ్చేశారు. తర్వాత మాత్రం ఒక 8 ఎస్సేలకి ధేను, విద్య, భారతదేశ, ఆరోగ్యం, ఈ విధంగా కొన్ని కీ పాయింట్స్ లాగా ఇచ్చారు. ఆ కీ పాయింట్స్ ఆధారంగా మీరు ఒక ఎస్సే తయారు చేసుకోండి. రాసినప్పుడు మీరేం చేస్తారు, ఈ సూక్తిని ఐదర్ ఇంట్రొడక్షన్లో రాయొచ్చు, ఇంట్రొడక్షన్లో రాసి దాని ఇంపార్టెన్స్ని చెప్తూ అక్కడ స్టార్ట్ చేసి రాయొచ్చు. లేదు మీరు ఇంట్రొడక్షన్లో మామూలుగా దీని యొక్క ఇంపార్టెన్స్ ఇది అన్నట్లుగా రాసి బాడీలో మీరు ఈ సూక్తి రాసి దాన్ని మరింత ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. లేదు పైన మీరు చెప్పాలనుకున్న విషయాలన్నీ చెప్పేసి కంక్లూషన్గా సో ఇందుకు ఇది ముఖ్యమైనది అని చెప్పేటప్పుడు మీరు దాన్ని కంక్లూజన్లో రాయొచ్చు. లేదు ఇప్పుడు మీకు విద్యాకి ఉన్నట్టుగా 3-4 సూక్తులు తెలుసు అనుకోండి, విద్యా దదాతి వినయం అనేది మీరు బాడీలో రాయొచ్చు, పైన ఏమో క్షణశః కనశశ్చేవ అనేది ఇంట్రొడక్షన్లో రాయొచ్చు, తర్వాత విద్యానామ నరస్య రూపమధికం అది మీరు కంక్లూజన్లో రాయొచ్చు. ఇలా మీకు ఎన్ని సూక్తులు తెలిస్తే అది రాయగలిగారు అనుకోండి, దానివల్ల మీకు ఏంటంటే ఈ సూక్తులు అవి కనిపించడం వల్ల మీకు ఎక్స్ట్రా పాయింట్స్ అడిషనల్గా అంటే మీకు అది మంచి ఇంప్రెషన్ ఇస్తుంది, మీ ఎస్సే అందంగా ఉంటుంది. అందుకని ఎస్సే ఇవి కొంచెం మీరు ముందర రాసుకొని కావాలి అంటే కరెక్షన్స్కి నాకు పంపించండి, నేను కరెక్షన్ చేసి పంపిస్తాను. నాకు 1-2 పంపించారు, వాళ్ళకి నేను కరెక్ట్ చేసి వెనక్కి కూడా పంపించాను ఆల్రెడీ. సో ఈ విధంగా మీరు రాసి పంపించారు అంటే ఒకటి మీరు అంటే రాసుకోండి, నాకు పంపించకపోయినా మీరైతే కనీసం రాసుకుంటే మీకు ఎగ్జామ్ టైంకి మీకు ఒక ఐడియా వస్తుంది, ఈ ఎస్సే వస్తే నేను ఏమి రాయాలి, ఏం పాయింట్స్ రాయాలి అనేది. ఇక్కడ మీకు రాయాల్సి ఉంటుంది మేడం, అది మీకు ఒక్కొక్కసారి వాళ్ళు మెన్షన్ చేస్తారండి, 10-15 సెంటెన్స్లు అన్నారనుకోండి, మీరు ఒక 20 పాయింట్లు రాయగలగాలి. 10-15 వాక్యాలు అని అన్నారు అంటే మీకు అక్కడ 1, 2, 3, 4 అని పాయింట్స్కి నంబర్స్ ఇచ్చి రాయండి. లేదు నంబర్స్ మెన్షన్ చేయలేదు అనుకోండి, 10-15 వాక్యాలను మెన్షన్ చేయకపోతే మీకు ఒక పారాగ్రాఫ్గా రాసుకోవచ్చు మీరు హాయిగా.
బట్ అక్కడ ఇచ్చిన దాన్ని బట్టి మామూలుగా ఇప్పుడు 5 మార్కులు అనుకోండి, కనీసం 10 పాయింట్లు ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఆ విధంగా మీరు ముందర రాసి పెట్టుకోండి. రాసి పెట్టుకుంటే మీకు ఎగ్జామ్కి వెళ్ళేటప్పటికి ఏం రాయాలి నేను అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఉదాహరణకి ఇక్కడ చూడండి, సంస్కృత భాష అని ఒక ఎస్సే ఇచ్చారు. దానిలో మీకు 2వ పారాగ్రాఫ్ ఎండ్లో చూడండి, భాషా సుముఖ్య మధుర దివ్య గీత్వాన భారతి అని ఈ విధంగా సూక్తి ఇచ్చారు. అలాగే ఎస్ఏ చివరిలో లాస్ట్ బట్ 1 లైన్లో భారతస్య ప్రతిష్ఠే ద్వే సంస్కృతం సంస్కృతి తథా, ఇట్లాంటి సూక్తులు రాస్తే అది ఎంతో అందంగా ఉంటుంది ఎస్ఏ. మధ్యలో కొంచెం చిన్న పాయింట్స్ రాసిన ఇవి 2 రాసి కాస్త మీరు ఒక ఇంట్రొడక్షన్, ఒక మంచి బాడీ, తర్వాత ఒక కంక్లూజన్ ఇవి రాశారు అంటే మీకు 5 మార్కులు గ్యారంటీగా వచ్చేస్తాయి. సో ఆ విధంగా ప్రిపేర్ అవ్వండి. తర్వాత ఇంకొక పారాగ్రాఫ్ ఉంది ఇక్కడ, మనం చదవండి. ప్రబంధ లేఖన సమయే వాక్యాన్ని సరళాని భవంతు. మీరు రాసేటప్పుడు ఏదో కష్టమైన పెద్ద పెద్ద వాక్యాలు కాకుండా సింపుల్ సెంటెన్సెస్ రాయండి. సింపుల్ సెంటెన్సెస్ వల్ల ఏంటంటే తప్పులు తక్కువ అవుతాయి, చెప్పాలనుకున్న విషయం క్లియర్గా కన్వే చేయగలుగుతారు. తర్వాత వాక్యాన్ని దీర్ఘాని చేత్ మధ్య దోషాహ భవేయు కదాచిత్. అదే పెద్ద వాక్యాలు రాస్తే ఏమన్నా తప్పులు అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. అతః లఘుని వాక్యాన్ని భవంతు. మనసి దీర్ఘవాక్య రూపేణ భావ స్ఫురేత్. అంటే మనసులో మాత్రం దీర్ఘ వాక్యాలుగా మనకి, అంటే ఒక పెద్దగా మనం తెలుగులో ఆలోచిస్తాం, మామూలుగా మన సంస్కృతంలో ఆలోచించాం. తెలుగులో ఆలోచించినప్పుడు మనకి భావం ఏంటి, తెలుగులో మనం పెద్దగా రాసేయగలం కాబట్టి తెలుగులో పెద్ద వాక్యంగా మనకు వస్తుంది. కానీ దాన్ని మనం ఏం చేయాలి, తదాపి తంభావం లఘుభి వాక్య నిఘంతు. దాన్ని మనం ఏం చేయాలంటే విడగొట్టి చిన్న చిన్న వాక్యాలుగా 2-3 వాక్యాలుగా రాస్తే అది కొంచెం ఈజీగా ఉంటుంది, రాయడం ఈజీగా తేలిగ్గా ఉంటుంది, తప్పులు అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది. తదా భవద్భిః లిఖితం శుద్ధం భాషా దోషరహితం భవిష్యతి. అత్ర ఉదాహరణ రూపేణ కేచన ప్రబంధాః ఉల్లిఖితాః. ఇవి 3 ఇచ్చారు. తర్వాత 8కేమో కీవర్డ్స్ ఇచ్చారు, దాని ప్రకారం రాసుకోండి. ఇది అయిపోయిన తర్వాత మీరు పాత క్వశ్చన్ పేపర్స్ చూసి ఇవి కాకుండా ఇంకేమైనా ఉన్నాయా అనేది చూసుకొని దాన్ని బట్టి కూడా రాసుకోండి. అది శివరామకృష్ణ మహోదయ. అంటే మేడం ఇప్పుడు ఈ సంస్కృత భాష అని ఇక్కడ మనకి ఇచ్చారు పుస్తకంలోను, అవును, ఇంత వేస్తే రాయాల్సి వస్తుందా పరీక్షలో? లేదండి, అదే చెప్పాను కదా, వాళ్ళు 5 మార్కులకి 10 పాయింట్ల కన్నా ఎక్స్పెక్ట్ చేయరు. అంటే దీన్ని మనం సమరీ చేసుకొని రాయాలి, సమరైజ్ చేసుకొని రాసుకోండి, మీ భాషలో రాసుకోండి. ఇది టెక్స్ట్ బుక్ భాష వద్దు. టెక్స్ట్ బుక్ భాష అంటే ఇక్కడ మేడం ఇక్కడ ఒక్కో పారాగ్రాఫ్, ఇందులో ప్రింట్ లో ఒక పారాగ్రాఫ్ మనం రాసినప్పుడు ఒక పేజీకి వస్తుంది, అందుకని అడుగుతున్నాను. అవును, ఇంత అక్కర్లేదండి, ఇంత అవసరం లేదు. నేను చెప్తున్నాను కదా, మీరు 10 పాయింట్స్ రాశారంటే 5కు 5 పడతాయి మీకు. అంటే ఒక పేజీ రాస్తే చాలు, ఒక పేజీ పేజీ అంటే ఒక పేజీ అంటే కొంత నేను ఇంత గ్యాప్ వదిలి 4 లైన్లు సైజ్ మేడం, A3 సైజు. నేను అలా ఒక పేజీ ఇన్ని పేజీలు అని చెప్పానండి. 10 పాయింట్లు, 10 మంచి పాయింట్లు. అలాగే, ఓకే, బాగుంది. ఏదో ఒకటి కరెక్ట్ మేడం, ఏదో ఒకటి యాక్స్టిక్ ఉండాలంటే. 5 మార్కులకి 10 అంటే 1 మార్కుకి 2 మంచి పాయింట్లు కావాలి అక్కడ. నిజమే మేడం, ఎందుకంటే ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ అటువంటివి అయితే ఒక మాట, అదేంటంటే హాఫ్ మార్క్ ఉంటుంది దానికి. ఇక్కడ ఏమంటే ఒక వాక్యం అంటే కనీసం 4-5 పదాలు ఉండాలి. అంతే. అప్పుడు మీరు దాన్ని ఏంటంటే రాస్తున్నప్పుడు కాస్త మంచి పాయింట్స్ గా సూక్తి అదా 1-2 సూక్తులు అవి రాశారనుకోండి, అప్పుడు మీకు ఏంటంటే ఖచ్చితంగా 5కు 5 వచ్చే అవకాశం ఉంటుంది. మంచి పాయింట్స్ 10 పాయింట్స్ రాసి దానిలో సూక్తి కూడా ఉంది అంటే మంచి స్కోరింగ్ గా ఉంటుంది అది మీకు. అది బట్ ఏదైనా మీరు అక్కడికక్కడ ఎగ్జామ్లో రాయాలి అనుకుంటే రాయలేరు. సో అందుకని ముందర రాసుకోండి. ఇంకొకటి ఏంటంటే దయచేసి మీరు ఎస్సే సంస్కృతంలోనే రాసిన తెలుగు లిపిలో రాయకండి, అసలు స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. కోవిదకు వచ్చారంటే మీరు ఈ టైంలో సంస్కృత లిపిలోనే, దేవనాగరి లిపిలోనే రాయాలి. ఎక్కడా కూడా తెలుగు లిపి వాడడానికి వీల్లేదు మీరు సంస్కృతాన్ని రాయడానికి. ఖచ్చితంగా సంస్కృత దేవనాగరి లిపిలోనే రాయాలి, అంతేగాని తెలుగు లిపిలో దయచేసి రాయకండి ఎస్సే కానీ పత్రలేఖనం కానీ. అండ్ పత్రలేఖనంకి ఇంకొక 10 నిమిషాలు పడుతుందేమో, ఇప్పుడు చెప్పుకుందామా లేదు ఎగ్జామ్ పేపర్ డిస్కస్ చేసేటప్పుడు చెప్పుకుందామా? ఇప్పుడు చెప్పుకుందామండి, ఒక 10 మినిట్స్ చెప్పేసుకుందామా? ఐడియా చెప్పేసుకుందాము. ఒకవేళ ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మీరు ఎగ్జిట్ అయిపోండి, ఈ పార్ట్ మాత్రం ఈ లాస్ట్ 10 నిమిషాలు వీడియోలో విందురు గాని.
అండ్ నేను ర్యాండమ్ టైంలో పెట్టాను కాబట్టి నేను ఆ అవకాశం మీకు ఇచ్చేస్తున్నాను. ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, ఉండాలనుకునే వాళ్ళు ఉండండి. క్విక్ గా చెప్పేస్తాను, 10-15 నిమిషాల్లో చెప్తాను నేను. మహోదయ చెప్పండి డిస్టర్బ్ చేస్తున్నా ఏమనుకోకండి. చెప్పండి. నాకు ఇప్పుడు మీరు శ్లోకాలు మధ్యలో అంటే కోట్ చేస్తుంటే బాగుంటాయి అని చెప్పారు కదా. అవును, అయితే నేను వాల్మీకి రాసుకున్నప్పుడు మా నిషాద ప్రతిష్టామ్మ బాగా అది రాశారు మీరు అది. అది రాసాము. అవును, అయితే నాకు కాళిదాసు గురించి రాసేటప్పుడు ఉపమాలంకారానికి అక్కడ చెప్పడానికి ఏదైనా ఉపమా కాళిదాసస్య. అవును అవును ఉపమా కాళిదాసస్య అన్నది పెట్టుకున్నాను. ఆ, అయితే నాకు భారవి దగ్గర భారవే అర్ధ గౌరవం అలాగా అవును పెట్టుకున్నాను. అవును. నాకు ఇక్కడ ఉపమా దగ్గర ఏదైనా ఒక శ్లోకం దొరుకుతుందా అండి? అంటే నేను అక్కడ చెప్పనా, నేను ఇప్పుడు ఈ రఘువంశంలో కాళిదాస మహాకవి బోల్డ్ అని ఉపమానాలు వాడారు కదా. ఈ ఆ శ్లోకం మీరు గుర్తు పెట్టుకుంటే మీకు అన్వయరచనకి ఉపయోగపడుతుంది, అక్కడ ఎస్సే రాయడానికి ఒకవేళ అడిగితే ఉపయోగపడుతుంది. కానీ నేను చెప్పేది ఇప్పుడు మీరు ఇప్పుడు చెప్తున్నది గ్రంథకార పరిచయం గురించి రాసే ఎస్సే గురించి, ఈ అవును అవును ప్రబంధ గ్రంథకార పరిచయం గురించి కాదు. అవును తెలుసు. అయితే ఇప్పుడు మేము కాళిదాసు అతను రచయిత కనుక ఆ, అతని గురించి ఆయన గురించి చెప్పేటప్పుడు ఆయన చెప్పిన శ్లోకం ఒకటి పెడితే బాగుంటుంది అన్న బాగుంటుంది ఉద్దేశం ఖచ్చితంగా. నాకుంది. ఆయన ఉపమా ఇలా అయితే ఉంటుంది అని చెప్పినప్పుడు మీరు రఘువంశంలో నేర్చుకుని ఇప్పుడు ఇన్ని శ్లోకాలు నేర్చుకున్నాం కదా పుస్తకంలో, అవును అవును వాటిలో అవును పోలికగా చెప్పిన పదాలు ఏదైతే ఉన్నాయో దాన్ని తీసుకోండి. ఆ శ్లోకాల్ని మీరే ఐడెంటిఫై చేసుకొని దాన్ని మీరు నేర్చుకొని మీరు అక్కడ రాయండి, తప్పకుండా చాలా ఇప్పుడు బాగుంటుంది. మహోదయే వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ఖచ్చితంగా ప్రతిపత్తయే రాయొచ్చు, అది రాయొచ్చు, రాయిచ్చా అండి? ఖచ్చితంగా రాయొచ్చు, ఓకే. ఖచ్చితంగా రాయొచ్చు, జగత పితరవు అంటే పార్వతీ పరమేశ్వర్. ఖచ్చితంగా రాయొచ్చు, ఆ ఆ ఒకసారి మిమ్మల్ని అడిగి కన్ఫర్మ్ చేసుకుందామని. తప్పకుండా రాయొచ్చండి. థ్యాంక్ యూ కాళిదాసు వెరీ మచ్. మహాకవి గురించి రాయమంటే తప్పకుండా ఆ శ్లోకం రాయొచ్చు. అస్తు మహోదయే ధన్యవాద. అస్తు. సరే, పత్రలేఖనం గురించి కూడా క్విక్ గా చెప్పేసుకుందాము. ఒకసారి మీరు ఆ కీవర్డ్స్, ఈ వార్తాపత్రిక, సంస్కృత భాష, దూరదర్శనం, ఈ ఎస్సేస్ అన్ని ఒకసారి చదవండి. చదివి మీ భాషలో, సొంత భాషలో మీరు రాసుకోవడానికి ప్రయత్నించండి. ఈ తేను, విద్య ఇవన్నీ కూడా రాసుకోండి. ఇంకా క్వశ్చన్ పేపర్స్లో ఇవి కాకుండా ఇంకేమైనా కొత్తవి వేరే ఎస్సేస్ వస్తుంటే అవి కూడా రాసుకోండి. ఇక పత్రలేఖనం విషయానికి వస్తే, పత్రలేఖనంలో మనకి ఇక్కడ ఏ అంశాలు కంపల్సరీగా ఉండాలి అనేది ఇక్కడ 6 అంశాలను 225 పేజీలో ఇచ్చారు చూడండి. శీర్షిక, సంబోధనం, విషయ, సమాప్తి, హస్తాంకనం, సంకేత. శీర్షిక అంటే ఇది మన ఇష్టం యాక్చువల్లీ. పత్రారంభే సర్వదౌ శ్రీహి ఓం మాత్రే నమ, శ్రీ గురుభ్యో నమ, కులదేవతాయ నమ, జై శ్రీరామ్ ఇత్యాదిని లిఖ్యంతే అంటే మామూలుగా రాస్తారు. కానీ ఇదేంటంటే ఎక్కువ ఫార్మల్ లెటర్స్లో రాయకండి. ఇట్లా ఇప్పుడు తండ్రికి ఉత్తరం రాసేటప్పుడు, కొడుకుకి ఉత్తరం రాసేటప్పుడు ఇలాంటి లెటర్స్లో వాటిలో మీరు శ్రీ ఇట్లాంటివి రాసినా బాగానే ఉంటుంది. కానీ ఫార్మల్ లెటర్, ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ చూడండి, 5వ పత్రం ఇచ్చారు చూడండి. నగరస్య ఏకస్మిన్ భాగే స్వచ్ఛతా పాలన దృష్ట్యా నివేదనం అంటే ఒక చోట జిహెచ్ఎంసీ వాళ్ళకో ఎవరికో రాస్తున్నారు అని అనుకుందాం. అక్కడ సరిగ్గా ఈ డ్రైనేజ్ అవన్నీ క్లీన్ చేయలేదు, దాని గురించని ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి లెటర్ రాస్తున్నాం అనుకోండి. అలాంటి చోట దయచేసి ఈ శ్రీ గురుభ్యో నమః ఇలాంటివి రాయకూడదు. అఫీషియల్ లెటర్స్లో ఇలాంటివి రాయకూడదు. అయితే ఇన్ఫార్మల్ లెటర్స్ ఉంటాయి కదా, తండ్రికి రాసే లెటర్లో, తల్లికి రాసే లెటర్, కొడుకుకు రాసే, ఇట్లాంటి వాటిల్లో తప్పకుండా ఈ శ్రీ ఓం మాత్రే నమః ఇట్లాంటివి మనకు నచ్చినది పెట్టుకోవచ్చు. ఇదే అని రాయాలని ఏం లేదు, మనకు నచ్చింది పెట్టచ్చు, పెట్టకపోయినా తప్పులేదు శీర్షిక వరకు. తర్వాత సంబోధనంకి మనకి యాక్చువల్ తర్వాత పేజీలో చాలా ఏంటండి, ఇప్పుడు మీరు అన్న మాటలకి ఆర్య అని రాయచ్చా? మనం ఇంగ్లీష్ లో అయితే సర్ అని పెడతాం కదా. అవును, ఆర్య అనేది సంబోధన. ఇక్కడ అది కాదు, పైన లెటర్ లో పైన మధ్యలో చూడండి, మన ఈ శుభలేఖల్లో వాటిల్లో పైన రాస్తామే శుభమస్తు, అవిఘ్నమస్తు, చెప్తాం కదా. ఆ విధంగా కొంతమంది శ్రీరామ అని రాసి మొదలు పెడతారు కదా కొన్ని రాసేటప్పుడు. ఆ విధంగా రాయడానికి గురించి చెప్తున్నాను. ఎగ్జాంపుల్ లో ఫస్ట్ లెటర్ లో రాశారు ఇక్కడ. ఎగ్జాంపుల్ లో కూడా పితరం ప్రతి పుత్రస్య ఉత్తరం అన్నప్పుడు శ్రీహి అని రాసి మొదలు పెట్టారు. సో ఆ విధంగా రాసేది మీరేంటంటే ఇన్ఫార్మల్ లెటర్స్ లో రాయొచ్చు, కానీ ఇలా అఫీషియల్ లెటర్స్ లో అట్లాంటి వాటిల్లో రాయకూడదు. సో అదొకటి. ఇంకొకటి ఏంటంటే సంబోధనం, సెకండ్ పాయింట్ సంబోధనం. సంబోధనం అనేది
మన సంబోధనం అన్నదానికి నెక్స్ట్ పేజ్లో చాలా ఇచ్చారు చూడండి. మాన్యాహ, పూజ్యాహ, మహోదయాహ, ఐ భో మాన్యాహ, ప్రియ బంధో, ఆదరణీయ బంధో, బంధువర, ఇలా రకరకాలవి ఇచ్చారు. వాటిలో ఏది రిలవెంటో ఇప్పుడు తల్లికి రాస్తున్నప్పుడు మాతృశ్రీ చరణానాం చరణ సన్నిధౌ ఇలాగ రాయొచ్చు. లేదు పరమ పూజ్యానాం శ్రీ చరణ సన్నిధౌ ఈ విధంగా పెట్టచ్చు. లేదు డైరెక్ట్గా ఇప్పుడు అక్కకి చెల్లికి రాస్తున్నప్పుడు ప్రియ భగిని, ప్రియ సహోదరి, ప్రియ మిత్ర ఈ విధంగా కూడా రాయొచ్చు. కొడుకుకి రాస్తుంటే వత్స, ప్రియ, చిరజీవన్, చిరంజీవన్ ఈ విధంగా ఇలాంటివి మనకి రిలవెంట్ సంబోధన ఏదై ఉంటుందో దాన్ని బట్టి రాసుకోవాలి. నెక్స్ట్ తర్వాత ఏంటి, నమస్కార, ఆశీర్వాద. బాడీ ఆఫ్ ద లెటర్లో ఫస్ట్ మనం యూజువల్గా ఏం రాస్తాము, ఇన్ఫార్మల్ లెటర్స్లో వాటిల్లో సాదర వందనాన్ని, లేదు పెద్దవాళ్ళకైతే సాదర వందనాన్ని, నమాంసి భూయాంసి ఈ విధంగా రాస్తాం. అదే చిన్నవాళ్ళకైతే శుభాశిష, ఆశిష, ఆశీర్వాద, దీర్ఘాయుష్యం కామయే ఈ విధంగా ఇటువంటివి ఫస్ట్ లైన్లో రాసి తర్వాత కుశల నివేదం. నెక్స్ట్ మనం ఇన్ఫార్మల్ లెటర్స్లో ఏం రాస్తాము, నేను బాగున్నాను నువ్వు బాగున్నావా అని అడుగుతాం కదా, దానికి అహం కుశలి, అహం కుశలిని. అహం కుశలి అనేది పుంలింగము, అహం కుశలిని స్త్రీలింగము. సర్వం కుశలం అంతా బాగుంది ఈ విధంగా. తర్వాత కుశల ప్రశ్న, మీరు ఎలా ఉన్నారు అని అనడానికి భవాన్ కుశలి ఖలు, భవతి కుశలిని ఖలు, అహం కుశలి, భవంతః సర్వే కుశలినః ఇతి భావయామి. ఈ విధంగా మన కుశల ప్రశ్నలు అంటాం కదా, వాటికి సంబంధించిన 1-2 వాక్యాలు చూసుకోండి ఎలా ఉండాలి ఏంటి అనేది. తర్వాత ఆరంభ వాక్యాన్ని మనం ఒక బాడీలోకి వెళ్తున్నప్పుడు ఫస్ట్ ఏంటి, అసలు మన దేని గురించి చెప్తున్నామో చెప్పడానికి ఆరంభ వాక్యాన్ని. మీ పత్రం అందింది, లేదు మీరు పంపిన డబ్బులు అందింది. పిల్లాడు రాస్తున్నాడు అనుకోండి వాళ్ళ నాన్నగారికి, నాన్నగారు నా పుస్తకాలు కొనుక్కుంటాను మీరు పంపండి అని చెప్పేసి డబ్బులు అడిగినప్పుడు నాన్నగారు మీరు పంపిన డబ్బులు అందాయి అని చెప్తాం కదా. అలాగా భవతః పత్రం ప్రాప్తం, లేదు భవతః పత్రం నా ప్రాప్తం, లేదు చాలా బహుకాలతః భవత పత్రం ఏవ నాస్తి, చాలా రోజుల నుంచి మీ నుంచి పత్రమే లేదు, లెటరే లేదు. ఈ విధంగా దానికి ఆరంభ వాక్యాన్ని మనం ఏం చెప్పాలనుకుంటున్నాం, దేని గురించి మాట్లాడాలనుకున్నాం అనే దాని గురించి ఆరంభ వాక్యాన్ని. తర్వాత అంతే ద్విత్రాణి వాక్యాన్ని, బాడీ అంత లెటర్ రాసేసిన తర్వాత చివరిలో అంత నాణ్య విశేష అంటే ఇంతే సంగతులు అని చెప్పడం అనమాట. అన్య కోపి విశేష నాస్తి. తర్వాత నాన్నగారికి రాస్తే మమ నమస్కారాన్ని మాతరం నివేదయతు, నా నమస్కారాలు తల్లికి చెప్పండి. లేదు అమ్మకి రాస్తుంటే మమ నమస్కారాన్ని పితరం నివేదయతు, నాన్నగారికి చెప్పండి. అలాగా తర్వాత ఫ్రెండ్కి రాస్తూ ఉంటే ఉత్తర లేఖనం మా విస్మరతు, నువ్వు తప్పకుండా మళ్ళీ నాకు రిప్లై రాయి అని చెప్పడం. ఈ విధంగా ఏది రిలవెంటో ఒకసారి ఈ వాక్యాలన్నీ చూసుకుంటే ఏది రిలవెంటో ఆ పత్రాన్ని బట్టి, ఇప్పుడు ఫ్రెండ్కి రాస్తుంటే మనం దానిలో అంటే దానికి నమస్కారాన్ని అప్పుడు మనం ఏం చేయొచ్చు, ఫ్రెండ్కి రాస్తుంటే మమ నమస్కారాన్ మీ అమ్మ నాన్నలకి భవతః మాతా పితరౌ నివేదయతు ఈ విధంగా చెప్పచ్చు. సో ఇట్లా దాన్ని బట్టి రిలవెంట్గా మార్చుకోవాలి. చివరికి ఇతి అంటే ఫ్రమ్ అని రాసినప్పుడు ఇతి భవదీయ, ఇతి భవద్భిన్న, ఇతి భవతాం విధేయ, ఇతి ప్రియ శిష్య ఈ విధంగా ఇతి అని ఫ్రమ్ అన్నట్టుగా రాస్తున్నప్పుడు రాయాలి. సో ఇదంతా మనకి సంబోధనము, శరీరము, సమాప్తి, హస్తాంకనం. హస్తాంకనం అంటే సిగ్నేచర్, హస్తాంకనం, సంకేత. సంకేత అంటే అడ్రస్. ఇప్పుడు ఒక్కసారి ఫార్మాట్స్ చూస్తే క్విక్గా పితరంపతి పుత్రస్య పత్రం, ఇది ఇన్ఫార్మల్ లెటర్ కదా. దీనిలో ఏం చేశాడు, శ్రీ అని పైన ఇది పెట్టారు, తర్వాత రైట్ సైడ్ డేట్ పెట్టారు, తర్వాత మధ్యలో అంతా బాడీ ఆఫ్ ద లెటర్ అయిపోయిన తర్వాత రైట్ సైడ్ కిందకి ఇది భవదీయ పుత్ర హస్తాంకనం సిగ్నేచర్ ఇలా ఉంది. అదే సెకండ్ లెటర్లో చూస్తే మీరు ఇది విరామార్థం ఆవేదన పత్రం అంటే నాకు లీవ్ కావాలి అని లీవ్ లెటర్ అనమాట. లీవ్ లెటర్ అన్నప్పుడు ఏం చేస్తున్నారు, శ్రీ అని పైన రాసి రైట్ సైడ్ డేట్ పెట్టి లెఫ్ట్ సైడ్ సవిదే అడ్రస్డ్ టు అనమాట. 2 అని మనం ఫార్మల్ లెటర్స్ రాస్తాం కదా. ఈ లెటర్ ఫార్మాట్ అంతా మీకు అంతా బాగా వచ్చింది, మీరు 1,00,000 లెటర్లు రాసుంటారు ఇప్పటికీ. కానీ ఏంటంటే ఊరికే మనకి చెప్పారు కాబట్టి చెప్పుకోవాలని అంతే. సవిదే అని ఫార్మల్ లెటర్లో సవిదే అని రాసి అడ్రస్ టు అని చెప్పి రాసుకోవడం. అడ్రస్ టు ముఖ్య ఉపాధ్యాయ విద్యావర్ధిని ప్రౌఢశాల కోలార్ నగరం ఈ విధంగా అడ్రస్ రాసి మాన్యా ముఖ్య ఉపాధ్యాయ అంటే రెస్పెక్టెడ్ మేడం అని రాస్తున్నారు. తర్వాత విషయం ఏంటో చెప్తున్నారు, ఇది భవతాం విధేయ విద్యార్థిని అని ఎండ్ చేశారు, నామ ఎండ్ చేశారు. అలాగా ఇక్కడ మనం మళ్ళీ ఫ్రమ్ అడ్రస్ రాయాల్సిన పని లేదు. ఫ్రమ్ అడ్రస్ ఎప్పుడు రాయాలి అంటే కింద లెటర్లో చూడండి, పుస్తక ప్రేషణాయ ఆవేదనం అంటే నేను పుస్తకం పంపించమని ఒక బుక్ సెల్లర్కి పంపిస్తున్నాను.
అక్కడ మనం ఏంటంటే కంపల్సరీగా నా అడ్రస్ రాయాలి, లేకపోతే బుక్ ఎలా పంపిస్తాడు. సో అందుకని అక్కడ పైన రైట్ సైడ్ ఆవేదిక, అప్లికెంట్ అనమాట. ఆవేదిక అంటే అప్లికెంట్ నా అడ్రస్ రాశారు. రాసిన తర్వాత అక్కడ లెఫ్ట్ సైడ్ స్వీకర్త, ఎవరికి వెళ్తుంది, ఎవరు అంటే ఒక పర్టికులర్ బుక్ సెల్లర్ అడ్రస్ అనమాట అది. తర్వాత మాన్యా విషయ, దేని గురించి రాస్తున్నాను, పుస్తక ప్రేషణాయ ఆవేదనం, తర్వాత బాడీ ఆఫ్ ద లెటర్. అప్పుడు లెఫ్ట్ సైడ్ కింద దినాంకం, స్థలం అక్కడ రాశారు. డేట్ ఇక్కడ పైన లేదు చూడండి, ఈ పర్టికులర్ లెటర్లో డేట్ పైన కాకుండా కిందకి రాస్తున్నారు. భవదీయ అని నా పేరు రాయాలి అలా. అండ్ మీరు లెటర్ రాసేటప్పుడు క్వశ్చన్లో ఒక పర్టికులర్, ఈ రాహుల్ అన్నవాడు రాశాడు, లేదు సీత అన్న అమ్మాయి రాసింది, లేదు రామ అన్న అబ్బాయి రాశాడు అని ఇచ్చారనుకోండి, మీరు ఆ పేరే రాయాలి ఇక్కడ. భవదీయ అని రామ అని రాయాలి. సో ఆ కాంటెక్స్ని బట్టి మీరు కింద ఏం రాయాలనుకున్నారో బాడీ మార్చుకోవాలి, ఎవరు రాశారు అని చెప్పారో వాళ్ళకి రాయాలి. ఇది 3వ లెటర్. 4వ లెటర్ చూస్తే ఇది నగరపాలికాం ప్రతిపత్రం. ఇక్కడ కూడా ఇది కూడా ఫార్మల్ లెటర్ కాబట్టి రైట్ సైడ్ ఆవేదక, ఎవరు అప్లికెంట్ రాశారు, లెఫ్ట్ సైడ్ మళ్ళీ ఎవరికి వెళ్తున్నామనే 2 లెటర్ రాశారు. మాన్యాహ విషయ, ఫార్మల్ లెటర్స్లో ఇలా విషయ అని బట్టి సబ్జెక్ట్ కంపల్సరీ రాయాలి. సో రాస్తాము. రాసిన తర్వాత బాడీ ఆఫ్ ద లెటర్, లెఫ్ట్ సైడ్ మళ్ళీ దినాంక, రైట్ సైడ్ ఇది సంత్రస్త. సంత్రస్త అంటే ఈ బాధని అనుభవిస్తున్నవాడు అని అర్థం. సో ఇది బిజి శ్రీనివాస అని పెట్టారు. సో ఈ విధంగా మీరు రాసుకుంటూ వెళ్ళాలి. ఫార్మల్ లెటర్ ఫార్మాట్ ఏంటి, ఇన్ఫార్మల్ లెటర్ తండ్రికి రాసేటప్పుడు ఫార్మాట్ ఏంటి, ఒక లీవ్ లెటర్ రాస్తున్నప్పుడు ఫార్మాట్ ఏంటి, అవి చూసుకోండి. ఏది ఎక్కడ ఉండాలి, డేట్ ఎక్కడ ఉండాలి, టు అడ్రస్ ఎక్కడ ఉండాలి, ఫ్రమ్ అడ్రస్ రాయాలా, రాస్తే ఎక్కడ ఉండాలి, ఎండింగ్ ఎలా ఉండాలి, ఓపెనింగ్ ఎలా ఉండాలి, ఆ విధంగా చూసుకోండి. ఈ ముందర ఇచ్చిన వాక్యాలు కూడా సంబోధనం, నమస్కార, కుశల నివేదనం, వీటి నుంచి కూడా కొన్ని చూసుకుంటే మీకు లెటర్ రాయడానికి బాగా మంచిగా వస్తుంది. ఒకసారి పాత క్వశ్చన్ పేపర్స్లో చూసుకొని ఇవి కాకుండా వేరే ఏమైనా లెటర్స్ వచ్చాయో ఒకసారి చూసుకోండి. దాన్ని బట్టి అవి కూడా అవసరమైతే రాసి నాకేమైనా కరెక్షన్ చేయడానికి పంపిస్తే పంపించండి, లేదు ఇఫ్ యూఆర్ కాన్ఫిడెంట్ వదిలేసుకోండి. బట్ ఇవి కానివి వేరే ఏమైనా క్వశ్చన్ అడిగితే మాత్రం దయచేసి రాసి పెట్టుకోండి. అండ్ మొన్న చెప్పినది మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, దయచేసి ఇప్పుడు మనకి సిలబస్ అయిపోయింది అని అనుకుందాం. ప్రస్తుతానికి మన ఫస్ట్ టెక్స్ట్ బుక్ మొదటి నుంచి చివరి వరకు పూర్తిగా చదవండి, అభ్యాసాలన్నీ చేయండి. చేసిన తరువాత ఆనందో బ్రహ్మలో మొన్న నేను ఓపెన్ చేసి చూపించాను కదా, అది ఒకసారి ఓపెన్ చేసుకొని దానిలో పాత క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి. నేను అది మన గ్రూప్లో కూడా ఆ లింక్ నేను ఫార్వర్డ్ చేశాను. ఆంధ్ర వాళ్ళది కూడా మహోదయ పంపించారు, గీతాలక్ష్మి మహోదయ పంపించారు, అది నేను ఫార్వర్డ్ చేశాను ఆ లింక్ కూడా. ఇందులో దానిలో చాలా పేపర్లు ఉన్నాయి, ఒకసారి చూడండి అవి కూడాను. లేటెస్ట్ పేపర్ నుంచి వెనక్కి వెళ్ళండి. ఇప్పుడు కూడా లేటెస్ట్ పేపర్ ముందు చేసుకున్నా అంటే ఇప్పుడు ఎలా వస్తోంది అనేది మీకు ముందు తెలుస్తుంది. అక్కడి నుంచి వెనక్కి వెళ్ళండి. మనం జూలై ఎండ్లో కుదిరితే 2 జూలై ఎండ్లో, లేదు జూలై ఎండ్లో ఒకటి, ఆగస్ట్ ఫస్ట్ వీక్లో ఒకటి, 2 రివిజన్ క్లాసెస్ తీసుకుందాము. అప్పుడు మనం ఏం చేద్దామంటే మొన్న ఇదివరకు లాగానే ప్రతిసారి చేస్తున్నట్లుగానే టెక్స్ట్ బుక్లో 12వ పాఠంలో 2వ ప్రశ్న పత్రానికి ఆన్సర్లు ఉండవు. సో అది ముందు చేసుకుందాము. తర్వాత మన ఇప్పుడు ఆగస్ట్లో మీరు రాస్తున్నారు కాబట్టి తెలంగాణ వాళ్ళది కుదిరితే ఆంధ్ర వాళ్ళది కూడా ఫిబ్రవరి 2026 వాళ్ళ ప్రశ్నపత్రం ఏదైతే ఉందో దానిలో గ్రామర్ ఎలా రాయాలి ఏంటి అనేది అది కూడా ఒకసారి బ్రీఫ్గా డిస్కస్ చేసుకుందాం. నేను ఎప్పుడో చెప్తాను, దాన్ని బట్టి అట్లీస్ట్ అప్పటి వరకు పేపర్ చేయకపోయినా అప్పుడు ఒకసారి పేపర్ సాల్వ్ చేసుకొని వస్తే మీకు అక్కడ డిస్కషన్ అప్పుడు మీరు ఏం తప్పులు చేస్తున్నారు, లేదు కరెక్ట్ చేస్తే ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అన్నది మీకు ఈజీగా ఉంటుంది, డిస్కషన్ కూడా ఈజీ అవుతుంది. సో ఆ క్వశ్చన్ పేపర్ని మీరు అప్పుడు సాల్వ్ చేసుకొని రండి. దయచేసి ఒకసారి మీరు ప్రయత్నించిన తర్వాత అప్పుడు మీరు ఏమేమి మార్పులు చేసుకోవాలనేది మీకు అర్థమవుతుంది. సో అది ఇంకెప్పుడు ఏమన్నా అడగాల? వ్యాసకారుల గురించి రాయాలి కదా మనకి, ఇంకొకసారి అడగండి అమ్మా. అది ఎన్ని సెంటెన్సెస్ రాయాల్సి ఉంటుంది? మళ్ళీ ఆథర్స్ గురించి రాయవలసి ఉంటుంది కదా క్వశ్చన్ కింద. అవును, వ్యాసకారుల గురించి వాళ్ళ గురించి రాసినప్పుడు ఎన్ని సెంటెన్సెస్ రాయవలసి ఉంటుంది? మార్క్స్ ని బట్టి, అది కూడా మార్కుల్ని బట్టి. మీకు 5 మార్కులకి ఇస్తే ఇందాక నేను చెప్పినట్టు 10 వాక్యాలు రాయాలి, లేదు 2 మార్కులకి ఇస్తే ఒక 5-6 వాక్యాలన్నా రాయండి. అది మార్కుల్ని బట్టి.
ఒక బ్రీఫ్ గా అయితే ఎంత, లేకపోతే మనం ఎలాబరేట్ చేసి రాస్తే ఎంత అన్నది కొంచెం ఐడియా వేసుకోవాలి మనం. వేసుకోవాలి. అదే మీకు క్వశ్చన్లో ఇచ్చిన మార్కుల్ని బట్టి రాయండి. ఇప్పుడు 2 మార్కుల క్వశ్చన్కి మీరు 15-20 పాయింట్లు అనవసరం కదా అక్కడ. అదే మీకు 5 మార్కులకో ఎంతో ఇచ్చారనుకోండి, మీరు అప్పుడు 2 పాయింట్లు 3 పాయింట్లు రాస్తే అది సరిపోదు. అందుకని దాన్ని బట్టి క్వశ్చన్లో ఇచ్చిన మార్క్స్ని బట్టి మీరు ఎంత ఆన్సర్ రాయాలనేది తెలుసుకోవాలి. సో మీరు ఆ రెండింటికి ప్రిపేర్ అయి ఉండాలి. ఎక్కువ పెద్ద 5 మార్కులకి ఇస్తే నేను ఎంత రాయాలి, 2 మార్కులకి ఇస్తే ఎంత రాయాలి. 2 మార్కులకి ఇచ్చాడని అనుకుందాం ప్రస్తుతానికి. అప్పుడు మనం ఏం రాయాలి అంటే, ఆయన ఇప్పుడు ఎక్కడ పుట్టాడు, ఆయన ముఖ్య గ్రంథాలు ఏమిటి, మనం అంటే ఇప్పుడు ఉదాహరణకి వ్యాస మహర్షి గురించి అడిగారు అనుకుందాం. ఆయన కృష్ణద్వైపాయన ఇటువంటి పేర్లు ఉన్నాయి, ఆయన భగవద్గీత ఉపనిషత్తులు ఇవన్నీ రాశారు. సో ఈ విధంగా ఆయన వేదాలను విడగొట్టడం వలన ఆయనకు ఆ పేరు వచ్చింది. ఇట్లాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ మెన్షన్ చేయాలి. ఆయన రాసిన కొన్ని, ఇప్పుడు వేరే గ్రంథకారుడు అనుకోండి, ఆయన ఎక్కడ వాడు, కొంతమందికి వాళ్ళ అమ్మ నాన్న పేర్లు ఇచ్చారు, అది చాలా కష్టం. ఎంతమంది మనం గుర్తుపెట్టుకుంటాం. వాళ్ళ కాలం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఏ కవిదన్నా అమ్మ నాన్నల పేరు గుర్తుంటే మంచిదే, కానీ అది చాలా మంది ఉన్నాయనుకోండి, అది గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టం అవుతుంది. మనం కన్ఫ్యూజ్ అయ్యి తప్పు రాయకండి, తప్పు మాత్రం రాయకండి. ఖచ్చితంగా తెలిస్తేనే రాయండి, లేకపోతే కాలం మాత్రం గుర్తుపెట్టుకోండి. కాలము వాళ్ళ రచనలు ప్రత్యేకమైన గ్రంథాలు, అలాగే ఏదన్నా బిరుదు ఉంటే అది, అండ్ వాళ్ళ శైలి ఎలా ఉంది అనేది ఏమైనా ఇచ్చుంటే, శైలి, రచనా శైలి, అవి మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోండి. అందరికీ కూడాను చూసి దాన్ని బట్టి. అండ్ మీకు అంటే చిన్న చిన్న ఎక్కువ టెక్స్ట్ లేని వాటి గురించి మిమ్మల్ని రాయమని అడగరు. ఎక్కువ అడిగేది ఏముంటాయంటే వ్యాస, వాల్మీకి, భారవి, కాళిదాస, పాణిని, ఇట్లాంటివి ఎక్కువ టెక్స్ట్ ఉన్నవే వాళ్ళు అడుగుతారు. ఇప్పుడు కొన్నిట్లో మరి 2-3 లైన్లు ఉన్నవి, అది మీకు 5 మార్కులకి అడిగే ప్రసక్తే లేదు. ఓకేనా? ఒకటి మాత్రం నేను చూసాను, అది ఇందులో లేదు కానీ ప్రశ్న వచ్చింది. ఏది అది, నేను చూసి పంపిస్తాను. నేను అది ప్రశ్న వచ్చింది కానీ దీనిలో టెక్స్ట్లో లేదే అని అనుకున్నాను. అది నేను చూసి పంపిస్తా. అలా ఎవరికైనా టెక్స్ట్లో లేనిది ఏమైనా క్వశ్చన్ కనిపిస్తే కనుక నాకు దయచేసి పెట్టండి. అంటే ఇప్పుడు టెక్స్ట్ గ్రంథకార పరిచయం అడిగారు కానీ అక్కడ లేదు అనుకోండి, అలాంటివి ఒకసారి నాకు పెడితే నేను టెక్స్ట్ నేను బయట నుంచి అన్నా తీసి నేను మీకు పంపిస్తాను. ఒకటి ఏదో ఉండాలి అట్లాగా, చూసాను నేను, ఉండాలి కూడా నా దగ్గర. ఒకసారి చూస్తాను నేను అది. భర్తృహరి గురించి టెక్స్ట్ బుక్ లో ఇవ్వలేదు. నేను ఫార్వర్డ్ చేస్తాను, నా దగ్గర ఉంది అది. భర్తృహరి గురించిన ఇన్ఫర్మేషన్ అది ఏదో ఒక పేపర్లో అడిగారు భర్తృహరి గురించి, కానీ అది మన టెక్స్ట్లో ఎక్కువ మ్యాటర్ లేదు. అందుకని నేను అది పంపిస్తాను. ఎవరో అడుగుతున్నారు, శీతల్ కుమారి గారు, మీరు ఏమైనా అడిగారా? మస్తు మహోదయ, మీరు చెప్పండి, చెప్పిన తర్వాత అడుగుతా. మీరు చెప్తున్నారు చెప్పండి. ఇంతే భర్తృహరి గారి గురించి మాత్రం టెక్స్ట్ అందులో ఎక్కువ లేదు, నేను పంపిస్తానని చెప్పాను. చెప్పండి. మస్తు మహోదయ, నమో నమః. మనకు చాప్టర్ లో సెకండ్ చాప్టర్ లో సంస్కృత సాహిత్య చరిత్రలో గద్య భాగంలో ఓజో గుణం గురించి ఉంది. కొంచెం చెప్పరా, ఓజో గుణం అంటే ఏంటో? ఓజో గుణము అంటే యూజువల్గా మీకు అంటే మామూలుగా ప్రసాద గుణం, మాధుర్య గుణం, ఓజో గుణం అని 3 రకాలుగా, అంటే 3 గుణాలు ఉంటాయి కావ్యంలో. మామూలుగా ప్రసాద గుణంలో ఉన్న కావ్యాలు ఎలా ఉంటాయంటే శాంతంగా, ప్రశాంతంగా ఉన్నట్టుగా ఉంటాయి. ఓజో గుణం అనేది పరాక్రమాన్ని సూచించేటువంటి అటువంటి కావ్యాల్లో మీకు ఈ ఓజో గుణం అనేది ఎక్కువ కనిపిస్తుంది. మాధుర్య గుణం అనేది ఎక్కువ, అంటే మనకు రసం పరంగా చూస్తే గుణం అంటే ఉత్తేజపరచడం అన్న, ఉత్తేజపరిచేట్టుగా ఉంటుంది. అంటే వీరరసం ఎక్కువ ఉన్న కావ్యాల్లో వాటిలో ఓజో గుణం ఉంది అంటారు. అలాగే శృంగార రసానికి సంబంధించిన వాటిల్లో మాధుర్య గుణం ఉంది అంటారు. మామూలు శాంత రసానికి సంబంధించిన వాటిలో ప్రసాద గుణం కలిగి ఉన్నది అంటారు. ఆ విధంగా ఉంటుంది అంటారు. ఓజో అంటే లైఫ్ కదండి, లైఫ్. ఓజో గుణం అంటే లైఫ్ కదండి, అంటే యథాతథంగా ఉన్నట్లనా? ఓజో గుణం అంటే లైఫ్ అని కదా, జీవితం
కాదు. ఇప్పుడు ఇది కావ్యం అంటే పరంగా మేడం చెప్పేది. గారు చెప్పినట్టు కావ్యం మేడం పరంగా అంటే చెప్పేదండి. కావ్యం పరంగా చెప్తున్నప్పుడు ముఖ్యంగా 3 రకాల గుణాలు కావ్యాల్లో ఉన్నాయి అంటారు. అది ఆ రసాన్ని బట్టి ఈ గుణం ఉంటే ఆ రసం ఉంది, అది ఆ రసాన్ని పెంపొందిస్తుంది అని చెప్తారు. అంటే మేడం ఇంత ఇంత తెలిస్తే సరిపోతుంది కదా మహోదయ్. ఇప్పుడు చాలండి, ఇది కూడా అసలు అవసరం లేదు. మీరు చాలు మీరు కదా. అడిగారు కాబట్టి చెప్పాను. అసలు ఓజో ఎందుకంటే గుణం అంటే ఇక్కడ ఏంటో చెప్పారు, అంతే చెప్పండి. ఇక్కడ ఒక పదం ఇచ్చేసి ఓజో గుణంలో ఉన్నందుకు వివిధ రకాలైనటువంటి సమాసాలు గద్య కావ్యంలో రచించడానికి ఎక్కువ అవకాశం ఉన్నది అన్నట్టు ఇచ్చారు కదా. అందుకు నాకు అర్థం కాలేదు అక్కడ. అంతే అంతే అంటే వీరరసాయనం, పరాక్రమము అలాంటివి ఉన్నప్పుడు ఓజో గుణం ఉన్న కావ్యాలు అంటారు. అస్తు, ధన్యవాదాలు. అస్తు. శివరామకృష్ణ మహోదయ. ఇంకోటి సార్, సమాస భూయస్వ అని కూడా ఇచ్చాడు కదండి. సమాస భూయత్వం అంటే సమాసాలు ఉండే అవకాశం ఉంది. ఓజో గుణేశ లక్షణం అన్నాడు. సమాస భూయత్వం అంటే ఎక్కువ సమాసాలతో పెద్ద పెద్ద సమాసాలు ఉండే అవకాశం ఉండడం సమాస భూయత్వం. భూధాతు అంటే ఉండడం, భూయత్వం అంటే ఉండడం, ఉండే అంటే ఆ ఎగ్జిస్టెన్స్ అన్నమాట. అది ఓజో గుణేశ లక్షణం అని చెప్తున్నారు. అవును, ఆ ఓజో గుణం ఉన్నటువంటి కావ్యాల్లో పెద్ద సమాసాలు అవి ఎక్కువ ఉంటాయి అటువంటి గద్య కావ్యాల్లో అని. అంటే మేడం ఇప్పుడు ఈ తేజస్సు అంటే జ్ఞానానికి సంబంధించింది, ఓజస్సు అంటే పరాక్రమం అని అర్థం చేసుకోవచ్చా? ఓజస్సు అంటే ఏంటంటే రాజస్వము, పరాక్రమము. అవును, అంటే వాటికి వేడిగా వేరే అర్థాలు ఉన్నప్పటికీ మనం కావ్యం పరంగా ఇది నేను ఇందాక చెప్పిందే అర్థం. ఓకే ఓకే. కావ్యం అంటే పరంగా ఈ 2 పదాలు పక్కన వాడుతూ ఉంటారు, తేజస్సు ఓజస్సు అని చెప్పి. అంటే ఒకటేమో బుద్ధికి సంబంధించింది, ఇంకోటేమో శరీరానికి అంటే బలానికి సంబంధించింది అని చెప్పేసి అనుకోవాలన్నమాట. ఓజస్సు అనేది శరీరానికి సంబంధించింది, తేజస్సు అనేది కాంతిమత్వం. యాక్చువల్ గా తేజస్సు అనేది అదేనండి మేడం. అంటే జ్ఞానాన్ని బట్టి మొహంలో అలా తీసుకోవచ్చు, ఆ కాంటెక్స్ట్ ని బట్టి దాన్ని అది జ్ఞానానికి సంబంధించి తీసుకోవచ్చు. అస్తు. సో ఇప్పుడు అందరూ బాగా చదువుకొని ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి నాకు పంపచ్చు. మీరు వాట్సాప్లో, ఫోన్లు మాత్రం ఎవరు చేయకండి. నేను ఒక్కొక్కసారి తీయచ్చు, తీయలేకపోవచ్చు. మెసేజ్ పెట్టండి. మీరు టైప్ చేసి పెట్టడం కష్టము అంటే రాసినది ఫోటో తీసి క్లియర్గా పెట్టండి. లేదు ఆడియో మెసేజ్గా పెట్టినా కూడా నేను రెస్పాండ్ అవుతాను. మరి ఇలా పెట్టిన వెంటనే ఎక్స్పెక్ట్ చేయకండి. కొంత నాకు ఒక 1 డే అలా టైం పడుతుంది కదా, కొంత చూసి చెప్పాల్సి వచ్చినవి అయితే కాస్త అంత టైం ఇవ్వండి. నేను ఒకవేళ ఇంకా లేట్ అవుతుంది అంటే నేను చెప్తాను. ఒక 2 days అయినా నేను రెస్పాండ్ అవ్వకపోతే ఇంకొకసారి ఏమనుకోకుండా మళ్ళీ ఇంకోసారి రిమైండర్ పెట్టండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. వస్తు. ఇంకేమన్నా అడగాలా? ఏకతామంత్రం చెప్పేసుకుందామా? వస్తు. ఏం చేద్దామా మరి? ఇవాళకి చాలు మేడం. సరే, మళ్ళీ అయితే జూలై ఆఖరిలో మళ్ళీ మనకి క్లాస్ ఉంటుందండి. నేను చెప్తాను ఎప్పుడు. ధన్యవాదాలండి. జూలై 20 తర్వాత. ధన్యవాదాలండి, మీరు బాగా చెప్పారు. మేము మీవి కొన్ని క్లాసులు రాలేదు, అవన్నీ మీ వీడియోలన్నీ విని మేము తప్పకుండా అప్డేట్ అవుతానండి. నేను తప్పకుండా మహోదయ. ఫస్ట్ అందరూ కూడా అది పాఠాలు ఎప్పుడైతే చదువుతున్నారో అప్పుడు ఒకసారి ఏమన్నా వినని లెసన్స్ ఏమన్నా ఉంటే ఫస్ట్ వినండి. మీకు ఏదైనా పాయింట్, ఏదైనా టాపిక్ అర్థం కాకపోయినా మొదట ఒక్కసారి వీడియో వినండి. ఆ పర్టికులర్ పాయింట్ మొత్తం వీడియో వినాల్సిన పని కూడా లేదు. ఆ పర్టికులర్ పాయింట్ మనం ఎక్కడ డిస్కస్ చేసామో అది ఒకసారి వినండి. వింటే క్లియర్ అవుతుంది. అలా క్లియర్ అవ్వనిది ఏదన్నా ఉంటే నాకు పంపించండి. ఎక్కువ చెప్పాలి, చిన్న విషయంలో చెప్పేయచ్చు అంటే నేను ఆడియో మెసేజ్లో అయినా టైప్ చేసైనా పెట్టేస్తాను. లేదు అలా అవ్వదు, ఎక్కువ చెప్పాలి అంటే మనం రివిజన్ క్లాస్లో కలిసినప్పుడు అప్పుడు చెప్తాను నేను. అస్తు. చాలా ధన్యవాదాలు మేడం. ఈ పరీక్ష అయిపోయిన తర్వాత మీకు సన్మానం చేయాలి, ఎట్లా చేయాలో మీరు బాగా పరీక్ష రాసి మీరు తర్వాత సంస్కృతాన్ని చదవడం ఆపకుండా కంటిన్యూ చేయండి. 10 మందికి మీరు నేర్పించండి. మీరే రోల్ మోడల్ పిహెచ్డి దాకా. తర్వాత అదే ఇప్పుడు మీరు అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే నేను ఒకసారి ఇప్పుడు మన ఆనంద బ్రహ్మ పెట్టిన ఆయన ఆనందం కుమార్ మహోదయ అని
లక్ష్మీ కళ్యాణి మహోదయనితో వాళ్ళతో మాట్లాడిస్తాను ఒకసారి క్లాస్, ఒక స్పెషల్గా వేరే క్లాస్ పెట్టుకొని ఒక అరగంట గంట వాళ్ళకి ఎప్పుడు కన్వీనియంటో మీకు ఎప్పుడు కన్వీనియంటో చూసుకొని అప్పుడు ఒక క్లాస్ ఎప్పుడన్నా పెట్టుకుందాము. ఒకసారి వాళ్ళ సలహాలు కూడా మీకు ఉంటాయి. చెప్పండి. అంటే మీరు వీటన్నిటికన్నా మేడం అంటే ఇప్పుడు మాకు ఒక్క సందేహం అండి. చెప్పండి. ఇవేవో మీరు పుస్తకాలు ఇచ్చిన పరిచయం నుంచి ఇప్పటి వరకు చదువుతూ వచ్చాం. అవును. వీటితో పాటు సంస్కృత భారతి వాళ్ళు బోలెడు పుస్తకాలు పంపించారండి. అవి ఇంత అవును. మటుకు మేము ఓపెన్ చేయలేదు. చదవండి. అందులో భాషా పాకము రుచి అని ఉన్నది. అది మాకు బియాండ్ మై నాకు వల్ల కావట్లేదు. ఏదన్నా మీలో ఒక్కసారి ఏదైనా టైం తీసుకొని ఒక వారం రోజులు అవి కొంచెం చెప్పగలిగితే మేము గురువులో పడతాం. అది అది నా భాషా తరపు పాక నుంచి అవి మనకి ఆన్లైన్ క్లాసెస్ దొరుకుతాయండి. ఆన్లైన్ చాలా వీడియోస్ దొరుకుతాయి. ఒక్కసారి అవి వినండి. అంటే నేనైతే భాషా పాక క్లాసెస్ ఇప్పుడు నేను తీసుకోవట్లేదు. నేను కేవలం దీంతోనే ఉన్నాను. నాకు ఈ అవును ప్రవేశం నుంచి కోవిదకే సరిపోతోంది. అవునండి. అయితే అవి ఇందులో ఉన్నవేనండి. కానీ అది ఆ భాష చదవటం అర్థం కావట్లేదు. ఫాంట్ చాలా చిన్నదిగా ఉంది, సమాసయుక్తంగా ఉన్నది, కొంచెం అవును. కఠినంగా ఉన్నది. అందుకని అసలు వల్ల కావట్లేదు. అది ప్రయత్నించాం ఆన్లైన్ కానీ వేరే మీకు చాలా క్లాసెస్ దొరుకుతాయి. ఇప్పుడు వ్యోమ వాళ్ళది ఉంటాయి క్లాసెస్, మీకు ఖచ్చితంగా ఉంటాయి వాళ్ళ భాష అవి పాక. అవి చూశానండి. మనలాగానే ఉన్నది పాఠమాల 1 2 3 4 ఆ, మనం ప్యారలల్ గా ఇట్లాగే ఉన్నది. కానీ అది మనదే ఎక్కువ కవరేజ్ ఉంది వాళ్ళ దానికన్నా. నేను అంటే అది భాషా చూశాను. పాకకి సంబంధించింది నేను చెప్తున్నది. లేదండి, అది లేదండి. సరే అది చూస్తాను. నేనేమన్నా నాకు ఎక్కడన్నా దొరికితే భాషా పాకవి నేను అవి పంపిస్తాను. 3 పుస్తకాలు ఉన్నాయండి. 3 4 చాలా బాగున్నాయి అవి. అవి అందులో అవి డిఫరెంట్ లెవెల్స్ అండి. ఇప్పుడు మనకి ప్రవేశ, డిఫరెంట్. పరిచయ ఇవన్నీ ఎలా రాసామో అవునండి, అలాగే అవును. భాషా పాక అన్నవి వేరే 3 డిఫరెంట్ లెవెల్స్ అవి. అలాగే భాషా ప్రవేశ అవన్నీ డిఫరెంట్ లెవెల్స్ అవన్నీ. ఇవి అయిన తర్వాత అవి వేరే పరీక్షలు అవి కూడా కట్టొచ్చు. మీరు ఇది అయిన తర్వాత కంటిన్యూషన్ లో కట్టుకోవచ్చు ఆ పరీక్షలు కూడా. ఓకే ఓకే. ఈ దానికి కోవిడ్ మనకు తర్వాత ఏది చదివితే బాగుంటుంది అనేది మాకు కొంచెం అదే సలహా దాని కావాలి గురించి మేడం. అంటే నాకు మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే నేను ఒకసారి ఆయన ఆనంద్ కుమార్ మహోదయ ఎప్పుడు కుదురుతుందో అడుగుతాను. ఆయన లక్ష్మీ కళ్యాణి మహోదయని కూడా పిలుద్దాము. మీరు అంటే నేను తీసుకున్న రూట్ అయితే కోవిడ్ అయిన తర్వాత ఎంఏ సంస్కృతం చేయొచ్చు. ఇప్పుడు మన ఉస్మానియా యూనివర్సిటీలో ఉంది. సెంట్రల్ సంస్కృత యూనివర్సిటీ వాళ్ళది ఇక్కడ సంస్కృత్ అకాడమీ అని ఉంది ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్కి అవతల పక్క రోడ్లోనే, ఉస్మానియా యూనివర్సిటీ దగ్గరే. వాళ్ళది ఐకేఎస్లో ఎంఎస్ అంటే ఎంఏ అంటే ఇప్పుడు ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ అంటున్నారు కదా. అంటే మన పాత ఇప్పుడు మన సైన్స్లో ఏవైతే చదువుకుంటున్నామో అది మన సాహిత్యంలో, సంస్కృత సాహిత్యంలో ఈ వరాహమిహిరుడు అనే ఆయన మ్యాథ్స్ గురించి ట్రిగ్నామెట్రీ ఇవన్నీ చెప్పారు. అలాగే భాస్కరాచార్యులు అనే ఆయన లీలావతి అనే ఆయన గ్రంథంలో అసలు మ్యాథ్స్లో ఆయన చెప్పని పాయింట్ లేదు. ఇవన్నీ వీటికి సంబంధించినది ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ అని ఒక సపరేట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా వాళ్ళు బాగా ప్రమోట్ చేస్తున్నారు ఈ ఐకేఎస్ని. దానికి సంబంధించిన కోర్సు సెంట్రల్ సంస్కృత్ యూనివర్సిటీ ఢిల్లీ వాళ్ళది. వాళ్ళ అఫిలియేషన్ ఉన్నది సంస్కృత్ అకాడమీ. వాళ్ళు ఐకేఎస్ మీద ఎంఏ చెప్తున్నారు. ఇప్పుడు మన ఉస్మానియా యూనివర్సిటీలో నేను చదివింది ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ చేశాను నేను. వాళ్ళది సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కింద కూడా వాళ్ళు ఎంఏ పెడుతున్నారు. సో అదేంటంటే మనం కాంటాక్ట్ క్లాసెస్ వరకు అటెండ్ అయితే చాలు, వాళ్ళు పుస్తకం ఇస్తారు. చాలా మంది ఆన్లైన్ కూడా క్లాసెస్ తీసుకుంటున్నారు వాటికి. నేను కూడా అటెండ్ అయ్యాను ఆన్లైన్ క్లాసెస్ వాళ్ళు. సో దాని ప్రకారం చదివి అదైన తర్వాత ఈ యూజీసీ నెట్ అండ్ యూనివర్సిటీ తాలూకు పిహెచ్డి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఇవి క్లియర్ చేసి పిహెచ్డిలోకి కూడా ఎన్రోల్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఒక పద్ధతి. కొంతమంది ఏం చేస్తున్నారంటే భగవద్గీత నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ గీతా సోపానం అనేటువంటి ఆ సిరీస్ సంస్కృత భారతి వాళ్ళవి అవి టేకప్ చేస్తున్నారు. కొంతమంది గీతా ప్రవేశ, భాషా పాక, ఇప్పుడు ఇందాక వాసుదేవరావు మహోదయ అడిగినట్టు అవి ఆ ఎగ్జామ్స్ రాసి వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. కొంతమంది చిత్తూరు సభ ఎగ్జామ్స్ అవి రాసుకుంటున్నారు. బట్ ఏదేమన్నా మీరు నేర్చుకోండి, 10 మందికి నేర్పించండి. మీరు ఆపద్దు. మీరు అంటే నా దగ్గర ఎవరు నేర్చుకుంటారు అని అనకండి. మీ ఇంట్లో మనవలు పిల్లలు ఉన్నారు, వాళ్ళకే నేర్పించండి. మీ ఇంటి చుట్టుపక్కల 10 మంది పిల్లలు ఉంటారు, వాళ్ళకి సరదాగా ఊరికేనే పిలిచి వాళ్ళకి చాక్లెట్ ఇచ్చి కూర్చోబెట్టి వాళ్ళకి చెప్పండి. 10 మందికి చిన్న చిన్న శ్లోకాలు నేర్పించండి. వాళ్ళకి చిన్న చిన్న మాటలు సంస్కృతంలో ఎలా మాట్లాడాలో నేర్పించండి. సో ఈ విధంగా మీరు డెవలప్ అవ్వండి, పక్క వాళ్ళకు కూడా సంస్కృతాన్ని నేర్పించండి. మహోదయే చెప్పండి. ఇప్పుడు
అంటే మా గురించి మీకు కొంచెం ఇన్ని లెవెల్స్ గురించి తెలుసు కదా, మీ దగ్గర చదువుకున్నాం. మేము ఫర్దర్ గా ఏది చదివితే దీని కంటిన్యూషన్ వెళ్ళగలం అన్నది మీకు ఒక ఐడియా ఉంటుంది. అదే నేను ఇప్పుడు చెప్పినది, ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటంటే నేను తీసుకున్న పాత ఇది. నేను ఎంఏ చేశాను, తర్వాత పిహెచ్డికి ఇప్పుడు ఎన్రోల్ అయ్యాను. కొంతమంది ఈ భాషా పాకహ చేస్తారు, కొంతమంది గీతా ప్రవేశం చేస్తారు, కొంతమంది ఈ గీతా సోపానం, అదే గీతా సోపానం, గీతా ప్రవేశ, భగవద్గీత ద్వారా సంస్కృతాన్ని నేర్చుకోవడం అన్నమాట. మహోదయ ఇవన్నీ కూడా సంస్కృత భారతి సైడ్ నుంచే ఉన్నాయా అండి? ఈ భాషా పాకహ, గీతా సోపానం సంస్కృత భారతి వారి పరీక్షలే. ఈ ఎంఏ మాత్రం నేను చెప్పింది అది యూనివర్సిటీస్ కండక్ట్ చేస్తాయి. ఎంఏ వేరే యూనివర్సిటీస్ కండక్ట్ చేస్తాయి. ఉస్మానియా యూనివర్సిటీ. క్లాసులు చెప్పాలంటే ఎలాగండి? మీకు పాఠం చెప్పే ఇంట్రెస్ట్ ఉందా? ఇలాగే చెప్తారా? ప్రవేశ వాళ్ళకి చెప్తారా? ట్రై చేస్తామండి ముందు. ఒక్కసారి ట్రైనింగ్ వెళ్ళాలా? ట్రైనింగ్ కి కూడా వెళ్ళొచ్చు. అది సంస్కృత భారతి వాళ్ళు ట్రైనింగ్ కి కండక్ట్ చేస్తారు. అలా కూడా వెళ్ళి సంస్కృత భారతి ద్వారా కూడా వెళ్ళొచ్చు. నేను ఒకసారి మాకు విడిగా మెసేజ్ పెట్టండి మీరు ఇంట్రెస్ట్ ఉన్నది. ఒకసారి చెప్పండి. సరే, అది సో ఈ విధంగా మీరు బట్ ఎనీవే నేను ఇంకొకసారి కుదిరితే ఆయన ఆనంద్ కుమార్ మహోదయ వాళ్ళతో కూడా మాట్లాడి మీకు ఒక సెషన్ నేను కుదిరితే పెడతాను, ఒక 1/2 hour ఎప్పుడు మధ్యలోను వాళ్ళకి వీలున్నప్పుడు చెప్తాను. ఒకసారి వాళ్ళు కూడా అంటే వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు. ఇప్పుడు నాకు గురువులు వాళ్ళు, నేను మీ అందరూ ఎలాగా ఇప్పుడు నా దగ్గర నేను చెప్పే పాఠాలు వినడానికి వచ్చారో, నేను అలాగా దశదిన శిబిరం నేను ఆనంద్ కుమార్ మహోదయ దగ్గర స్టార్ట్ చేశాను. అక్కడ స్టార్ట్ చేసి లక్ష్మీ కళ్యాణి మేడంవే క్లాసులు నేను ప్రవేశం నుంచి కోవిద వరకు విన్నాను. అదైన వెంటనే ఇలాగ ఈ మళ్ళీ వాళ్ళ గ్రూప్ లోకే నేను ఇలాగా ఇదో ఇంకో 10 మందికి చెప్పడానికి అవకాశం ఇచ్చారు వాళ్ళు నాకు. సో ఈ విధంగా ఒకసారి అలాంటి వాళ్ళతో చెప్పించడం ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. సో ఒకసారి వాళ్ళని అడుగుతాను, నేను అడిగి నేను మీకు కన్ఫర్మ్ చేస్తాను ఎప్పుడు అనేది. ఆ సెషన్ అయితే ఒకసారి పెట్టండి మేడం. తప్పకుండా అండి. అది ఎందుకంటే మా అందరికి అది చాలా యూజ్ అవుతుంది. అవును, నెక్స్ట్ ఏం చేయాలి అనేది ఒకటి. అది అయితే తప్పకుండా ఎవరు మాత్రం మానకండి. ఇంత కష్టపడి 2 ఏళ్ళు 4 లెవెల్స్ రాశారు, చదివారు. మీరు ఒక 6 నెలలు వదిలేశారు అంటే మొత్తం మళ్ళీ సంస్కృతం మొత్తం మర్చిపోతారు. అది మాత్రం చేయకండి ఎవరు. దయచేసి కంటిన్యూ చేయండి ఏదో విధంగా. కనీసం సంస్కృత భాష యొక్క ఈ వార్తాపత్రికలు దొరుకుతాయి, అవన్నీ తెప్పించుకోండి. అవి తెప్పించుకొని చదువుతూ ఉండండి. చదువుతుంటే భాష ఇంప్రూవ్ అవుతుంది. మాట్లాడండి. ఎవరైనా సంస్కృతం తెలిసిన వాళ్ళు దొరికితే వాళ్ళతో సంస్కృతంలో మాట్లాడే ప్రయత్నం చేయండి. ఏదో సంస్కృతాన్ని వదిలిపెట్టకండి. మాట్లాడడమే ఇంకా. మేడం అది మ్యాగజైన్స్ అన్నారు కదా, సాంస్క్రిట్ మ్యాగజైన్స్, అవి ఎలా ఇదవుతుంది మేడం? అది అంటే మ్యాగజైన్స్ అవి ఎలా తెప్పించుకోవాలి? అవి అదే ఆ సంస్కృత మ్యాగజైన్స్ ఒకసారి నేను కుదిరితే చూసి నేను అది లింక్ పెడతాను, ఎలా తెప్పించుకోవాలి అనేది గ్రూప్ లో పెడతాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తెప్పించుకోండి. ధన్యవాదాలు. సరే, మరి ఇంకా ముగిద్దామా? 12 అయిపోతుంది ఇంకా. నమస్కారం అండి. అస్తు. యం వైదికా మంత్రదృశః పురాణాః ఇంద్రం యమం మాతరిష్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తథార్హన్ ఇతి బౌద్ధ జైనాః సచ్శ్రీ అకాలేతి చ సిక్ఖ సంతః శాస్తేతి కేచిత్ ప్రకృతిః కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. అస్తు. సర్వేభ్యః శుభాశయాః. మళ్ళీ జూలైలో పాఠంలో కలుద్దాం. ఈ లోపు ఒకవేళ కుదిరితే ఆనంద్ మహోదయ వాళ్ళకి కుదిరితే ఒక సెషన్ అట్లా నెక్స్ట్ ఏం చేయాలి అన్న దాని గురించి కూడా ఒకటి పెట్టుకుందాం. నేను ఇన్ఫార్మ్ చేస్తాను, నేను గ్రూప్ లో చెప్తాను నేను మళ్ళీ. ధన్యవాదాలు. ధన్యవాదాలు మేడం. అందరికీ నమస్కారం అండి. నమస్కారం అండి. అందరికీ నమస్కారం.